హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు పద్మనాభుడి పెళ్లి. కుముదవతి నగరంలో పద్మనాభుడు అనే యువకుడుండేవాడు. వాడు మంచి అందగాడు, కానీ ఒట్టి అమాయకుడు. వాడికి నా అన్న వాళ్ళెవరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతుండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకీలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుముదవతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు. కోట్లకు పడగలెత్తినవాడు. అలాంటి ధనికుడు కుమార్తెను పెళ్లాడటం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కానీ అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణను గురించి చెప్పాడు. రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉన్నది. దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవటమే. రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడూ బయటికి పొక్కనీయలేదు. సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వుల పాలు చెయ్యాలని అతడి ఎత్తుగడ. పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తానామెను పెళ్లాడదలిచినట్టు చెప్పగానే రవివర్మ, అదెంత పని పద్మనాభ, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు, వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరికి పోయి, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను వివాహం ఆడదలిచాను అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడు అమాయకుడిని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను, కానీ అందుకు నాకు నువ్వొక మణుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోక సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు. దానిదేముంది, వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు, నీ వంటి అందగాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడబోయి, ఒక మణుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించి వినోదించాలి అనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి నేను అప్పులు ఇవ్వడం ఏమిటి, ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద భైరవ బైరాగి అనే ఒకతనున్నాడు, అతనికి ఇనుము ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే పరుసవేది విద్య తెలుసు, వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తాడు అని అన్నాడు. బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరికి పోయి, ఒక మణుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు. ఈ బైరాగి పెద్ద మోసగాడు. పరుసవేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి చాలా డబ్బు గుంజాడు. వాడలా కూడబెట్టిన డబ్బును గౌరముఖుడు అనే గజదొంగ దొంగిలించుకుపోయాడు. బైరాగి ఆ గజదొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పద్మనాభ, నువ్వు అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు. ఒక పని చెయ్యి, నగర పరిసరాల్లో అడవిలో గౌరముఖుడు అనే ఒక గజదొంగ ఉన్నాడు, వాణ్ణి పట్టి నా దగ్గరికి తీసుకువచ్చావంటే నీకు మణుగు బంగారం ఇస్తాను అన్నాడు బైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడా ఇక్కడా వెతికి ఎలాగైతేనే గౌరముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు. గజదొంగ పద్మనాభుణ్ణి ఆదరంగా చూసి, ఏం నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు. అదేం కాదు, భైరవ బైరాగి నిన్ను తన దగ్గరికి తీసుకువస్తే నాకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తానని చెప్పాడు, దయచేసి నాతో రా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైంది. వాడు అతడి ఆధారంగా చిన్న తమాషా చేయదలచి, నీకు మణుగు బంగారం ఏం కర్మ, 10 మణుగుల బంగారం దొరికే మార్గం చెబుతాను. ఆ కనబడే కొండ గుహల్లో ఒకచోట నల్లభూతం ఒకటున్నది, పోయి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు. ఈ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడుతూ గుహలకేసి వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చుని ఉన్నది. నిజానికి ఈ నల్లభూతం ఎవరికీ హాని కలిగించేది కాదు. కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు.
కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరికి పోయి తన కథ యావత్తూ చెప్పుకొని, రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు. ఒక్క మణుగు బంగారం ఇచ్చావంటే బతికినన్నాళ్ళు నీ మేలు మరువను అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరికి వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయం కలవాడో నల్లభూతానికి తెలియడంతో దానికి అతడి పట్ల చాలా ఆదరం కలిగింది. భూతం లేచి గుహలోకి పోయి ధగధగా మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మణుగు బంగారం కాదు, లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను. కానీ నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పు. అప్పటికి అతడు ధనం కావాలంటే వచ్చి వజ్రాలు తీసుకుపో అన్నది. పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకుని నగరానికి వచ్చి జరిగిందంతా రత్నభద్రుడికి చెప్పాడు. రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడు భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా అల్లుడు కాదగిన వాడివి, సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నభద్రుడు లాంటి లోకజ్ఞత, వ్యవహార జ్ఞానం ఉన్న ప్రముఖ వర్తకుడు పరమ అమాయకుడైన పద్మనాభుడికి తన కుమార్తెనివ్వటం విడ్డూరంగా లేదా? అతను నల్లభూతం తనకేదైనా హాని కలిగిస్తుందని ఇందుకు ఒప్పుకున్నాడా? పద్మనాభుడు మణుగు బంగారం కాదు, కోట్లు విలువ చేసే వజ్రాలు తెచ్చి ఇవ్వగలడు కదా. ఆ అవకాశాన్ని అతను ఎందుకు జారవిడుచుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నల్లభూతం తనకి హాని కలిగిస్తుందన్న భయం రత్నభద్రుడికి ఏమాత్రం లేదు. కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిది కాదు. పద్మనాభుడు చెప్పింది విన్న తరువాత రత్నభద్రుడు భూతం హాని కాక తనకు ఎంతో మేలు చేయ చూస్తున్నదని గ్రహించాడు. అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియపరిచింది. అదేమిటంటే, మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువ కలవి. అటువంటి వాళ్ళ జీవితంలో ఏనాటికైనా ఉన్నత స్థానానికి చేరగలరు. దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కనిపించలేదు. పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతనికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చు అన్న నమ్మకం రత్నభద్రుడికి కలిగింది. బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావటం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించే రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలి అనుకున్నాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు మనిషి లాంటి చిలుక. ధారానగరంలో నివసించే సుదర్శనుడికి అందము, వినయశీలత ఉన్న భార్య, బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు. అనుభవించడానికి పెద్ద ఆస్తి ఉన్నది. అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో ఆయన ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన మనసుకు ఉల్లాసం కలిగేది కాదు. ఒక రోజున చిన్న పంజరంతో ఒక మనిషి సుదర్శనుడి దగ్గరికి వచ్చాడు. పంజరంలో అందమైన రామచిలుక ఉన్నది. ఆ మనిషి సుదర్శనుడితో, అయ్యా, ఇది మాటలు నేర్చిన చిలుక. తమకు మానసికోల్లాసం కలిగించే ఎన్నో కథలు చెప్పగలదు. 1000 వరహాలిస్తే దీన్ని మీకిస్తాను అన్నాడు. సుదర్శనుడు చిలుకను పరీక్షించి చూశాడు. దాని మాటలు వింటుంటే ఆయనకెంతో ముచ్చట వేసింది. 1000 వరహాలిచ్చి దానిని కొన్నాడు. మొదట్లో ఇంట్లోని వారందరూ కూడా చిలుక అంటే ఇష్టపడేవారు. కానీ సుదర్శనుడు రోజంతా చిలుక ధ్యాసలోనే ఉండడంతో మిగతా అందరికీ చిలుక అంటే అసూయ బయలుదేరింది. దాని ధ్యాసలో పడి సుదర్శనుడు భార్యతో మాట్లాడటం తగ్గించేశాడు. వ్యాపార విషయాలన్నీ పిల్లలకు వదిలిపెట్టేశాడు. ఈ ధోరణి బాగా లేదని ఇంట్లో ఎవరైనా అంటే ఆయన
నా మనస్సులో ఉన్న దిగులును చిలుక మాత్రమే పోగొడుతున్నది అని బదులిచ్చేవాడు. చిలుక మరీ అంత తెలివైనదైతే నీ మనసులోని దిగులు ఎలా పోతుందో ఉపాయం చెప్పలేదా? సుదర్శనుడి పిల్లలు. అదీ నిజమేనని ఆయన చిలుకను తన దిగులు పోయే ఉపాయం గురించి అడిగాడు. పంజరంలో ఉన్నవాళ్ళు ఎదుటివాళ్ల దిగులు పోగొట్టగలరు గాని తమ దిగులును పోగొట్టుకోలేరు. నీవు నా కోసం మాత్రమే కాక ఇతరుల కోసం కూడా జీవించడం అలవాటు చేసుకుంటే స్వార్థం అనే పంజరం నుంచి బయటపడి దిగులుని పోగొట్టుకోగలుగుతావు అని చెప్పింది చిలుక. ఆ రోజు నుంచి సుదర్శనుడు తనకున్న దానితో లేనివారిని ఆదుకోవడం ప్రారంభించాడు. ఆ విధంగా అతడికి 10 మందిలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిజంగానే సుదర్శనుడి మనసుకెంతో సంతోషంగా ఉంటున్నది. అతడు అస్తమానం చిలుకతో కాలం గడపడం తగ్గించి వ్యాపార వ్యవహారాలు కూడా చూడసాగాడు. తండ్రి దానగుణం పిల్లలకు నచ్చలేదు. వాళ్ళొక రోజున సుదర్శనుడితో, చిలుక మనిషిలా మాట్లాడటం అసహజం. మనం నేర్పిన పలుకులు తిరిగి చెప్పటం వరకే వాటి వల్ల అవుతుంది. కానీ పూర్తిగా మనిషిలా ఆలోచించటం చిలుకకు సాధ్యపడదు. ఇదేదో మంత్రపు చిలుక అని మాకు అనుమానంగా ఉంది. మీ వద్ద ఉన్న డబ్బును దానంగా పొందటానికని ఎవడో ఈ చిలుకను మీ వద్దకు పంపించాడని మాకు అనిపిస్తున్నది అన్నారు. సుదర్శనుడు చిలుకను, సాధారణంగా పక్షులేమీ ఆలోచించలేవు. నీకిలాంటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు చిలుక రూపంలో జీవించాడు. అప్పుడాయన ఒక చిలుకను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు మా పూర్వీకులు అని చెప్పింది చిలుక. సుదర్శనుడు ఈ జవాబుకు తృప్తి చెందాడు. కానీ ఆయన పిల్లలకు తృప్తి కలగలేదు. ఆయన చిలుకకు అడిగినవన్నీ పెట్టేవాడు. నువ్వు ఎన్ని ఇచ్చి ఏం లాభం? స్వేచ్ఛను ఇస్తే ఆనందపడతాను అనేది చిలుక. నీకు ఏదైనా ఇవ్వగలను కానీ స్వేచ్ఛను ఇచ్చి నిన్ను వదులుకోలేను అని సుదర్శనుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ తర్వాత చిలుక చాలాసార్లు సుదర్శనుణ్ణి తనకు స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకున్నది. అయినా ఒకసారి సుదర్శనుడు పంజరం తలుపు మూయడం మర్చిపోతే అది పారిపోలేదు. అందుకు సుదర్శనుడు ఆశ్చర్యపడి, నీకు స్వేచ్ఛ కావాలని ఉన్నది కదా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఎందుకు నీవు ఉపయోగించుకోలేదు అని చిలుకను అడిగాడు. నేను లోగడ ఏ వంశం దాన్నో చెప్పాను కదా, తప్పు పనులు చెయ్యలేను. నన్ను 1000 వరహాలు పెట్టి కొన్నావు. అందువల్ల నీకు నా మీద అన్ని హక్కులు ఉన్నవి. నీవు మనస్ఫూర్తిగా అనుమతించితే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నది చిలుక. ఆనాటి నుంచి సుదర్శనుడు పంజరం తలుపు మూయటంలో అంత శ్రద్ధ వహించేవాడు కాదు. ఒకరోజు చిలుక ఆయనతో, అయ్యా, నువ్వు తలుపు మూయటంలో అశ్రద్ధ చూపకు. అవకాశం వస్తుంటే నా మనసు దుర్బలమవుతున్నది. ఏదో ఒక రోజున పారిపోయినా పారిపోగలను అన్నది. సుదర్శనుడు, పారిపోవాలన్న బుద్ధి ఉన్నదానివి ఆ విషయం ముందు నాతో హెచ్చరించడం ఎందుకు అని అడిగాడు. దానికి చిలుక, చాలా మందికి తప్పు చేయకూడదనే ఉంటుంది. అవకాశం దొరికితే మాత్రం కొంతమంది తప్పు చేయకుండా ఉండలేరు. నేను విక్రమార్కుడి వంశం దాన్నే కానీ విక్రమార్కుడంత గొప్పదాన్ని కాదు. తప్పు చేయటం నాకిష్టం ఉండదు. దయచేసి నన్ను లోభ పెట్టవద్దు. పంజరం తలుపు జాగ్రత్తగా వెయ్యి అన్నది. ఇదంతా ఆయన తన భార్యాబిడ్డలకు చెబితే వాళ్లకు చిలుక మీద మరింత అనుమానం కలిగి, ఇది చాలా ప్రమాదకరమైన చిలుక, దీనివల్ల మీకు మన కుటుంబానికి ముప్పు రాగలదు అన్నారు. అందుకు తగ్గట్టే వారం తిరగకుండా సుదర్శనుడికి ఏదో కొత్త రకం జబ్బు చేసింది. ఏ మందులకు అది లొంగలేదు. వైద్యుడు సుదర్శనుడితో, మీ వ్యాధి లక్షణాలు చూడగా రాజగంధి అనే మూలిక ఒక్కటే దీన్ని కుదర్చగలదని శాస్త్రం చెబుతున్నది. కానీ ఈ ప్రాంతాల ఎక్కడ ఆ మూలిక దొరకదు. ఏ ప్రాంతాల దొరుకుతుందో నాకు తెలియదు అన్నాడు. నాకు స్వేచ్ఛను ప్రసాదిస్తానని మాట ఇస్తే ఆ మూలికను నేను తేగలను అన్నది పంజరంలోని చిలుక. అసలే జబ్బుతో బాధపడుతున్నాను, నువ్వు లేకపోతే ఎలా అన్నాడు సుదర్శనుడు దిగులుగా. ఈ పరిస్థితి సుదర్శనుడి భార్యాపిల్లలకు మంచి అవకాశం కలిగించింది. వాళ్ళు ఆయనకు చిలుక కారణంగానే ఏదో భయంకరమైన వ్యాధి దాపురించింది అంటూ చిలుకను పంజరంలోంచి వదిలిపెట్టారు. అయితే చిలుక సుదర్శనుణ్ణి మోసగించలేదు. మర్నాటికల్లా అది రాజగంధి మూలికను నోటకరుచుకుని వచ్చింది. వైద్యుడు ఆ మూలికతో వైద్యం చేయగా సుదర్శనుడికి వ్యాధి నయమయ్యింది.
ఆయన చిలుకతో, నేను నీ మూలంగానే బతికి బయటపడ్డాను. నువ్వు వెళ్ళిపోతానంటే అభ్యంతరం పెట్టను. కానీ ఇక్కడే ఉండిపోతానంటే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు. అందుకు చిలుక, చాలా కాలం తర్వాత నా వాళ్ళందరినీ కలుసుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు త్వరలో వస్తాను అని వాళ్ళకు చెప్పాను. నీవు నా కోసం 1000 వరహాలు ఖర్చు చేశావు. నేను నీ ప్రాణాలనే నిలబెట్టాను. ఇంకా నా స్వేచ్ఛకు అడ్డు రాకు అని పంజరంలోంచి ఎగిరి వెళ్ళిపోయింది. అది పోగానే సుదర్శనుడు బెంగపడ్డాడు. భార్యాపిల్లలు ఆయనతో, అది మంత్రపు చిలక, దానికోసం విచారించి మనసు పాడు చేసుకోకండి అని 1కి 2 సార్లు చెప్పటమే కాక ఆయనకి నమ్మకం కలిగించడం కోసం పండితులను పిలిపించారు. వాళ్ళు సుదర్శనుడితో, మాట్లాడే చిలుకలు మంత్రగాళ్ల సాధనాలు, అవి ఇంట్లోంచి వెళ్ళిపోవటం శుభ సూచన అని అన్నారు. కాలక్రమేణా సుదర్శనుడు ఆ మాటలు నమ్మాడు. కొన్నాళ్ల తర్వాత నిజంగానే ఆ చిలుక తిరిగి సుదర్శనుడి వద్దకు వచ్చి, నాకిక్కడ జీవితం అలవాటైపోయింది. నా వాళ్ళ మధ్య ఎంత ప్రయత్నించి ఇమడలేకపోయాను. నేను నీతోనే ఉండిపోతాను. నిన్ను వదిలిపోవాలని అనుకున్నందుకు మన్నించు అన్నది. సుదర్శనుడు అందుకు అంగీకరించక పంజరాన్ని పాత సామానులుండే గదిలో పారవేయించి దాన్ని పంపేశాడు. ఆయన పిల్లలు ఉత్సాహంగా, అయితే ఇంతకాలానికి అది మంత్రపు చిలక అని నీకు నమ్మకం కలిగిందన్నమాట, అవునా అని అడిగారు. సుదర్శనుడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఒకసారి కళ్ళు తుడుచుకుని ఊరుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుదర్శనుడు తన ప్రాణం కాపాడిన రామచిలుక ఆశ్రయం కోరి తిరిగి వస్తే ఎందుకు కాదన్నాడు? భార్యాపిల్లలలాగే అతడు అది మంత్రపు చిలక అని నమ్మాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, పండితులు అది మంత్రపు చిలుక అని చెప్పినప్పుడు సుదర్శనుడు ఆ మాట నమ్మిన సంగతి నిజం. ధనంతో పాటు తన పట్ల ఎంతో ప్రేమాదరాలున్న భార్యాపిల్లలున్నప్పటికీ అతడేదో తెలియని లోటుతో అన్ని వేళలా దిగులుగా ఉండేవాడు. కానీ చిలుకను కొన్న తరువాత అది తన మాటలతో, మంచి సలహాలతో అతడి దిగులును పోగొట్టింది. ఆ కారణం వల్లనే సుదర్శనుడు చిలుక స్వేచ్ఛ కోరినప్పుడు దానికి తానే స్వేచ్ఛ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. చిలుక అతన్ని వ్యాధి నుంచి రక్షించేందుకు రాజగంధి మూలిక తెచ్చి తిరిగి తన వాళ్ళ దగ్గరికి పోతానని చెప్పి ఇక తన స్వేచ్ఛకు అడ్డు రావద్దని సుదర్శనుణ్ణి కోరింది. దానితో అతడికి ఆత్మబంధువుల పట్ల మనిషికి ఉండవలసిన ఆప్యాయత, బాధ్యత అర్థమయ్యింది. కానీ అదే చిలుక మరొకసారి తిరిగి వచ్చి తాను తన వాళ్ళ మధ్య జీవించలేనని చెప్పగానే అతడికి దాని నిజరూపం తెలిసిపోయింది. అది మనిషి లాంటి చిలుక. చాలామంది మనుషులు తమ శక్తి సామర్థ్యాలతో సాధించలేనివి గొప్పవాళ్ల ద్వారా పొందే అవకాశాలు కలిగితే తమ వాళ్లను కూడా కాదని వాళ్ల పంచన చేరుతారు. అలాగే చిలుక కూడా తన తెలివితేటలను తన వాళ్ల కోసం ఉపయోగించాలనే బాధ్యత మరచి సుదర్శనుడు కల్పించే సౌఖ్యాల కోసం ఆశపడింది. ఆహార సంపాదన కోసం శ్రమపడవలసిన అవసరం, శత్రుభయం సుదర్శనుడి ఇంట దానికి లేవు. చిలుకలోని ఈ దౌర్బల్య గుణాన్ని పోగొట్టేందుకే అతడు దానికి తన ఇంట ఆశ్రయం ఇవ్వదలచలేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు శ్రావణుడి కథ. కాంభోజ దేశాన్ని చంద్రపాలుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన చాలా దయాగుణం కలవాడు. సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా ఎంతో కొంత ధన సహాయం చేస్తుండేవాడు. ఆయన ఆస్థానంలో కవి పండితులు చాలా మంది ఉండేవారు. రోజు సాయం సమయాల్లో కవితా గోష్ఠి జరుగుతుండేది. ఒకనాడు శ్రావణుడు అనే కవి రాజాశ్రయం కోరి వచ్చి చంద్రపాలుడి మీద ఆసువుగా కవిత్వం చెప్పాడు. ఫ్రెండ్స్, ఆసువుగా అంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది, అయినా చెప్తున్నాను. అప్పటికప్పుడు వచ్చిన పదాలతో తయారు చేసి కవిత్వం చెప్తారండి. ముందుగా ఏది ప్రిపేర్ అవ్వరు ఈ కవిత్వానికి. దీన్ని ఆసువుగా కవిత్వం చెప్పడం అంటారు. ఇక కథలోకి వెళదాం. అది విని ఆయన చాలా ఆనందించి శ్రావణుడికి తన ఆస్థానంలో మంచి వేతనం మీద ఉద్యోగం ఇచ్చాడు.
మర్నాటి నుంచి శ్రావణుడు సభకు రాసాగాడు. సాయం సమయాల్లో కవులు తమ కావ్యాలు వినిపిస్తుంటే, పండితులు చర్చలు జరుపుతుంటే ఉత్సాహంగా వింటుండేవాడు చంద్రపాలుడు. కానీ కొత్తగా వచ్చిన శ్రావణుడికి తన తోటి కవుల కవిత్వంలో అనేక అసందర్భాలు, శబ్దదోషాలు కనిపించసాగాయి. సభా ప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే వారిని ఖండిస్తూ మాట్లాడటం బావుండదు అని శ్రావణుడు కొంతకాలం సహించాడు. కానీ రాను రాను వారి దోషపూరితమైన విద్వత్తు అతనికి భరించరానిదయ్యింది. అయితే రాజు చంద్రపాలుడు వాళ్ళ కవిత్వాన్ని, చర్చలను విని ఆనందించడం శ్రవణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ అతడికి ఒక అనుమానం కూడా కలగకపోలేదు. ఒకవేళ చంద్రపాలుడు ఆ కవి పండితులను నిరాశ్రయుల్ని చేయటం ఇష్టం లేక వాళ్ళను భరిస్తున్నాడా? శ్రావణుడు వాళ్ళ స్థితిగతుల్ని గురించి విచారించగా ఏ ఒక్కరిద్దరికో తప్ప మిగతా వాళ్ళందరూ రాజాశ్రయం లేకపోయినా సుఖంగా జీవించే స్థితిలోనే ఉన్నట్టు తెలిసింది. అప్పుడు శ్రావణుడికి రాజు తెలివితేటల మీద, తన కవితా పటిమం మీద అనుమానం కలిగింది. చంద్రపాలుడు రోజు కవిత్వం వినటమే తప్ప స్వయంగా ఏనాడూ కవిత్వం చెప్పలేదు. పండితుల చర్చలు విని ఆనందించడమే కానీ వాళ్ల గోష్ఠిలో పాల్గొనలేదు. ఆ తరుణంలో శంకరానందుడు అనే పండిత శ్రేష్ఠుడు కాశీ నుంచి కాంభోజ పొరుగు దేశమైన కోసలకు వెళుతూ నగరంలో ఒకరోజు విడిది చేయడం జరిగింది. శ్రావణుడు ఆయన దర్శనం చేసుకుని తన కవిత్వం వినిపించి, కవిగా నన్ను నేను ఇంకా అభివృద్ధి పరుచుకునేటందుకు మీ దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం రాజాస్థానంలో ఉంటున్నాను. కవిగా నా అంతస్తు గురించి తమ అమూల్యాభిప్రాయం చెప్పండి అని కోరాడు. శంకరానందుడు చిరునవ్వు నవ్వి, నీకు రాజాశ్రయం దొరికిందా? అది కవిగా కాక వ్యక్తిగా నీ అదృష్టం నాయనా. నువ్వు కవి అనిపించుకునేటందుకు ఎంతో కృషి చేయవలసి ఉన్నది అన్నాడు. శ్రావణుడు శంకరానందుడికి తన కృతజ్ఞత చెప్పుకుని తిరిగి వచ్చి చంద్రపాలుడి మంత్రి అయిన విశాలుణ్ణి చూడబోయి, అయ్యా, కవిగా నాకున్న అతి స్వల్పమైన పాండిత్యాన్ని మెచ్చుకుని రాజుగారు తమ ఆస్థానంలో చోటు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. నేను ఇంకా విద్యాభ్యాసం చేయదలచి కాశీ వెళ్ళబోతున్నాను. నాకు సెలవిప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. మంత్రి శ్రావణుడి ముఖం కేసి ఒకసారి పరీక్షగా చూసి, శ్రావణ, నువ్వు కేవలం మర్యాద మన్ననలు తెలిసిన వాడివే కాక చాలా తెలివిమంతుడివి కూడా. అటువంటి నీకు ఆశ్రయం ఇచ్చిన రాజుగారికి కాక నాకు వీడ్కోలు చెప్పడం ధర్మం కాదు అన్నాడు. ఆ మాటలకి శ్రావణుడు చిరునవ్వు నవ్వి, అయ్యా, తమకా సందేహం అక్కరలేదు. రాజుగారి ఆదరాభిమానాలను మర్చిపోయి వేరుగా ప్రవర్తించేంత కృతజ్ఞుణ్ణి కాను అన్నాడు. తర్వాత శ్రావణుడు రాజుకు కూడా వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రావణుడు తన మీద ఆసువుగా చెప్పిన ఒక్క పద్యానికే మెచ్చి రాజు అతడికి ఆస్థానంలో చోటు కల్పించాడు. అలా దొరికిన మంచి అవకాశాన్ని అతడు జార విడుచుకోవటం అవివేకం వలనే కదా. ఇది కేవలం స్వయంకృతం. సభలో ఏ కవి పండితుణ్ణి నిందించి ప్రయోజనం లేదు. వాళ్ళు తమకున్న విద్వత్తుతో సుఖంగా బతికిపోతున్నారు. మరొక సంగతి, కవి కావటానికి శ్రావణుడు ఇంకా ఎంతో కృషి చేయవలసి ఉన్నదని శంకరానందుడు అన్నాడు. అటువంటి వాణ్ణి మంత్రి విశాలుడు చాలా తెలివైన వాడివి అంటూ పొగిడాడు. ఇలా అనటంలో మంత్రి ఉద్దేశం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆగుదామండి. ఈ కథలో దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ మనసుకు వచ్చినటువంటి సమాధానాన్ని నేను ఇప్పుడు చదవబోయే సమాధానంతో బేరీజు వేసుకోండి. ఇక కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు శ్రావణుడు మంచి తెలివి గలవాడు అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ మనం కథా సందర్భాన్ని బట్టి ముఖ్యంగా చూడవలసింది అతడేపాటి కవి అన్నది. శంకరానందుడు అతడికి కవిగా రాజాశ్రయం దొరికిందని విని ఆశ్చర్యపడ్డాడు. అతన్ని కవిగా కాక వ్యక్తిగా అదృష్టవంతుడు అని చెప్పి కవిత్వ విషయంలో
ఎంతో కృషి చేయవలసి ఉన్నదని సలహా ఇచ్చాడు. శ్రావణుడు జ్ఞానదాహం కలవాడు. తనను తాను అభివృద్ధి పరచుకోవాలనుకునే వాడికి అతడి గుణదోషాలను ఎత్తిచూపే వ్యక్తులు అవసరం. చంద్రపాలుడి ఆస్థానంలో అటువంటి వారు ఎవరూ అతడికి కనిపించలేదు. అతడి హీనమైన కవిత్వాన్నే విని చంద్రపాలుడు చాలా ఆనందపడ్డాడు. అలాంటి రాజాస్థానంలో ఉంటే శ్రావణుడు ఏనాటికి నిజమైన కవి కాలేడు. అందువలనే అతడు మరొక చోటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. రాజు చంద్రపాలుడు అంతగా తెలివితేటలు వివేకం కలవాడు కాదన్న అనుమానం శ్రావణుడికి కలిగింది. ఆ మాటే నిజమైతే రాజ్యపాలన సక్రమంగా సాగడానికి వెనక ఉండి చక్రం తిప్పుతున్నది మంత్రి విశాలుడై ఉండాలి. అందుకే శ్రావణుడు విశాలుణ్ణి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. ఇన్ని ఊహించిన వాణ్ణి మంత్రి తెలివైన వాడివి అని పొగడడంలో ఆశ్చర్యం లేదు. నీకు ఆశ్రయం ఇచ్చిన రాజుగారికి కాక నాకు వీడ్కోలు చెప్పటం ధర్మం కాదని అనడంలో హెచ్చరికతో పాటు ఒక సూచన కూడా ఉన్నది. అదేమిటంటే రాజు చంద్రపాలుడి అజ్ఞానాన్ని ఎక్కడా బయట పెట్టవద్దని. శ్రావణుడు సూక్ష్మగ్రాహి. అందువలనే అతడు మంత్రితో రాజుగారి ఆదరాభిమానాలు మర్చిపోయి వేరుగా ప్రవర్తించేంత కృతజ్ఞుణ్ణి కాను అని అన్నాడు. రాజు చంద్రపాలుడు అంతగా తెలివిగలవాడు కాకపోవచ్చు, కానీ గొప్ప ఉదారవంతుడు. ఆ సంగతి శ్రావణుడికి మంత్రికి కూడా తెలుసు. రాజు పట్ల వారి ప్రవర్తనలో కనిపిస్తున్న భేదం వారి వారి స్థానాలకు అనుగుణమైనది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు కీర్తిసేనుడి నిర్ణయం. ఉజ్వల దేశానికి చెందిన గిరిపురంలో మైథిలి, వాసంతిక అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించడంతో వాళ్లను అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె కూడా వృద్ధురాలయ్యాక కాలధర్మం చెందింది. మైథిలి, వాసంతిక ఇద్దరు అందగత్తెలే. అయితే మైథిలి విద్యావతి. వాసంతికకు చదువు అంతగా రాకపోయినా మధురంగా పాడగలదు. ఒకసారి వానలు లేక ఉజ్వల దేశంలో కరువు కాటకాలు సంభవించాయి. రాజు వినయవర్మ తనకు చేతనైనంతలో ప్రజలకు సాయపడేందుకు తగిన ఏర్పాట్లు చేయసాగాడు. కానీ పులి మీద పుట్రలా ఉజ్వల దేశపు పరిస్థితులను అవకాశంగా తీసుకుని పొరుగున ఉన్న వరాళీ దేశపు రాజు కీర్తిసేనుడు దండెత్తి వచ్చాడు. రాజు వినయవర్మ అతన్ని ఎదిరించి పోరాడి ఓడిపోయాడు. కీర్తిసేనుడు రాజధానిని ఆక్రమించి రాజు వినయవర్మను ఖైదు చేశాడు. దేశాన్ని జయించిన తరువాత కీర్తిసేనుడు అక్కడి కరువుకాటక పరిస్థితులు స్వయంగా చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు దేశానికి తన రాజు కనుక ప్రజలను ఇక్కట్ల బారి నుంచి కాపాడటం తన బాధ్యతగా భావించాడు. ఆయన కొద్ది సైన్యాన్ని, రాజోద్యోగులను వెంటపెట్టుకుని దేశంలోని అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజల అవసరాలు విచారించి తగు సహాయం చేయసాగాడు. కీర్తిసేనుడు ఇలా దేశ పర్యటన చేస్తూ గిరిపురం వచ్చి వెళ్ళిన రోజునే వాసంతిక కనబడకుండా పోయింది. శ్యామలాముఖి అనే నది గిరిపురాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ నదిలో అంతగా నీరు లేదు. అలవాటు ప్రకారం వాసంతిక ఆ నదికి నీటి కోసం తెల్లవారుజామున వెళ్ళి తిరిగి రాలేదు. మైథిలి చెల్లెల్ని వెతుక్కుంటూ నదికి వెళ్ళింది. అక్కడ వాసంతిక జాడ లేదు గాని నది ఒడ్డున ఆమె విడిచిపోయిన బిందె మాత్రం కనిపించింది. కొందరు ఆమె బిందె అక్కడ పెట్టి నది ఎగువకు వెళ్లటం చూశామని, ఆ సమయంలో కీర్తిసేనుడు సైనికులతో ఆ మార్గాన్నే వెళుతున్నాడని మైథిలికి చెప్పారు. అంతేకాక అతడామెను అపహరించుకుపోయి ఉంటాడన్న అనుమానం కూడా వెలుబుచ్చారు. ఇది విని మైథిలి కలవరపడింది. ఆమె అప్పటికప్పుడే బయలుదేరి రాజధానికి వెళ్ళింది. ఆ సమయంలో కీర్తిసేనుడు సభ తీరి ఉన్నాడు. మైథిలి అతని దర్శనం చేసుకున్నది. కీర్తిసేనుడు ఆమె వచ్చిన పని తెలుసుకుని, నీ చెల్లెల కోసం తప్పక వెతికిస్తాను. నీకెవరి మీదనైనా అనుమానం ఉన్నదా అని అడిగాడు. మైథిలి క్షణం తటపటాయించి, ఉన్నది ప్రభు అన్నది. ఎవరి మీద అని ప్రశ్నించాడు కీర్తిసేనుడు. అసహాయ పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీని చెరబట్టిన వాడి మీద అన్నది మైథిలి గంభీరంగా.
ఆ జవాబుకు కీర్తిసేనుడు ఆశ్చర్యపోయి, గూఢంగా మాట్లాడకు, సంగతేమిటో వివరంగా చెప్పు అన్నాడు. అలాగే చెబుతాను ప్రభు. నేను దేనికైనా సిద్ధపడే వచ్చాను గనుక నన్ను కఠినంగా శిక్షిస్తారేమో అన్న భయం లేదు. నేను అనుమానిస్తున్నది మిమ్మల్నే అన్నది మైథిలి. కీర్తిసేనుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి, నేనా అంటూ గద్దించాడు. మైథిలి చలించకుండా, ప్రభు, మీకు కోపం వస్తుందని నాకు ముందే తెలుసు. కానీ ఇది నా ఒక్కతే అనుమానం కాదు, గిరిపుర వాసులందరి అనుమానం. మీరు దీనావస్థలో ఉన్న మా రాజ్యలక్ష్మిని చెరబట్టిన ధర్మదూరులు. అలాంటి మీరు వయసులో ఉన్న అందగత్తెను, అసహాయురాల్ని అపహరించరు అన్న నమ్మకం ఏమిటి? మీరు సైన్యంతో శ్యామలాముఖి నది ప్రాంతాన్నించి వెళుతున్నప్పుడే నా చెల్లెలు మాయమైంది అన్నది. మైథిలి మాటల్లో సునిశితమైన విమర్శ ఉన్నది. తేలిగ్గా కాదనలేని అభియోగం ఉన్నది. అన్నింటినీ మించి పదునైన తర్కం ఉన్నది. కీర్తిసేనుడు అంత సభా మధ్యంలో వెంటనే జవాబు చెప్పలేక తల దించుకున్నాడు. సభికులకు ఆమె మాటల్లో నిజాయితీయే కాక ఆమె పక్షాన న్యాయం ఉన్నదన్న భ్రాంతి కూడా కలగవచ్చు. కొంచెం సేపు అలా ఆలోచించి కీర్తిసేనుడు తల ఎత్తి మైథిలితో, నీ చెల్లెల్ని నేను అపహరించలేదని దైవ సాక్షిగా చెబుతున్నాను. ఆమెను వెతికిస్తాను, నన్ను నమ్మి వెళ్ళు అన్నాడు. మైథిలి తిరిగి గిరిపురానికి బయలుదేరింది. కీర్తిసేనుడికి ఆమె సాహసం, చొరవ బాగా నచ్చాయి. ఆమె అందం కూడా అతన్ని ఆకర్షించింది. వాసంతిక విషయం తేలిన తరువాత ఆమెను వివాహమాడాలి అనుకున్నాడు. మైథిలి ఇల్లు చేరేసరికి వాసంతిక ఇంట్లోనే ఉన్నది. ఆమె లోగడ తనకు సంగీత కళాశాలలో సహాధ్యాయి అయిన ఒక యువకుణ్ణి దేవాలయంలో పెళ్లాడి ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సంగతి ముందుగా అక్కకి చెబితే ఆమె అంగీకరించదన్న భయంతో వాసంతిక ఈ పని రహస్యంగా చేసింది. నూతన దంపతులను దీవించి మైథిలి తిరిగి రాజధానికి వెళ్ళి తాను చేసిన పొరపాటుకు కీర్తిసేనుణ్ణి క్షమించవలసిందిగా కోరింది. కీర్తిసేనుడు నవ్వి, ఇందులో క్షమించవలసినదేమీ లేదు. నేను మీ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను. మీ రాజుకు తిరిగి సింహాసనం అప్పచెప్పుతాను. మైథిలి, నువ్వు అనుకోకుండానే నాకు గొప్ప ఉపకారం చేశావు. ఈ కానుకలు స్వీకరించు అని ఆమెకు విలువైన కానుకలు బహూకరించి వరాళి దేశం వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కీర్తిసేనుడు నిర్ణయం తాలూకు పూర్వాపరాలు తరిచి చూస్తే వింతగా లేవా? తనను నిండు సభలో అవమానించిన మైథిలిని అతను పెళ్ళాడాలనుకోవడం ఏమిటి? అలా అనుకున్నవాడు తరువాత ఎందుకు మనసు మార్చుకున్నాడు? అన్నిటికన్నా విచిత్రం, తాను జయించిన ఉజ్వల దేశాన్ని వదులుకోవటం. ఇది కేవలం అవివేకం కాక ఏమవుతుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు జవాబేంటో మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు దీనికి జవాబు చదివి వినిపిస్తానండి. దానికి విక్రమార్కుడు, కీర్తిసేనుడి నిర్ణయంలో వింతపడవలసిందేమీ లేదు. రాజంతటి వాణ్ణి నిండు సభలో అనుమానిస్తూ మాట్లాడిన మైథిలి ధైర్యానికి ముగ్ధుడై ఆమెను పెళ్లాడాలి అనుకున్నాడు. కానీ తన నిర్ణయంలోని లోపం తర్వాత అతడికి తెలిసి వచ్చింది. వాసంతికి కనబడకుండా పోయిన విషయంలో పూర్వాపరాలు ఏమీ ఆలోచించకుండా రాజును నిస్సంకోచంగా అనుమానించింది మైథిలి. సామాన్య స్త్రీకి అలాంటి తొందరపాటు ఉన్నా పర్వాలేదు, కానీ రాణివాసపు స్త్రీకి అటువంటి తొందరపాటు ప్రమాదహేతువు. అందుకు కీర్తిసేనుడు ఆమెను వివాహమాడాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక కీర్తిసేనుడు జయించిన రాజ్యాన్ని వదులుకోవడం గురించి. ఒక దేశపు రాజు దుర్మార్గుడైనప్పుడు, బుద్ధిహీనుడైనప్పుడు శత్రురాజు ఆ రాజ్యాన్ని వశం చేసుకుని సక్రమంగా పాలిస్తే ప్రజలు అతడి పట్ల భక్తి గౌరవాలు కనపరుస్తారు. కానీ కీర్తిసేనుడు ఖైదు చేసిన ఉజ్వల దేశపు రాజు దుర్మార్గుడు కాదు, బుద్ధిహీనుడు కాదు. తనకు చేతనైనంతలో అతడు రాజ్యంలో చెలరేగిన కరువు కాటకాలను నివారించేందుకు కృషి చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి సింహాసన భ్రష్టుణ్ణి చేసిన పురుగురాజు ఎన్నటికీ ప్రజల గౌరవాభిమానాలు సంపాదించుకోలేడు. ఈ విషయం కీర్తిసేనుడికి మైథిలి తనను అవమానిస్తూ మాట్లాడటంతో చాలా వరకు అర్థమయ్యింది. అందువలనే అతడు రాజ్యాన్ని
వినయవర్మకు అప్పగించాడు. ఇది వివేకంతో, రాజకీయ చతురతతో చేసిన నిర్ణయం. ఇందువల్ల కీర్తిసేనుడి ప్రతిష్ట తన రాజ్యంలోనే కాక పొరుగు రాజ్యాల్లో కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ధనాసా పరుడు. వైశాలి నగరంలో రామశర్మ అనే పౌరోహిత్య బ్రాహ్మణుడు ఉండేవాడు. పౌరోహిత్యం మీద అతడికి సంపాదన బాగానే ఉండేది. అతడి సంసారం కూడా ఏమంత పెద్దది కాదు. అతడు భార్య, కొడుకు, ఒక కూతురు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతున్నా రామశర్మకు జీవితం పట్ల తీరని అసంతృప్తి ఉండేది. అతడు రాజస్థానంలోని ఉద్యోగుల, కవి పండితుల భోగభాగ్యాలు చూసి తరచూ ఈర్ష్యపడుతుండేవాడు. తాను ఏదో విధంగా రాజాదరణ పొందగలిగితే వాళ్ళలాగా ధన కనక వస్తు వాహనాలతో ఎంతో గొప్పగా బతకవచ్చని కలలు కంటుండేవాడు. రామశర్మ కొడుకు కృష్ణశర్మ యుక్త వయస్కుడై పౌరోహిత్యంలో తండ్రికి సాయపడసాగాడు. ఆ స్థితిలో రామశర్మకు ఒక ఆలోచన కలిగింది. తాను హిమాలయాలకు పోయి అక్కడ ఉన్న సిద్ధుల ద్వారా ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించగలిగితే క్షణాల మీద గొప్ప ఐశ్వర్యవంతుడైపోవచ్చు. రామశర్మ ఇలా ఆలోచించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకనాడు బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ త్వరలోనే ఆయన ఆదరణకు పాత్రుడయ్యాడు. సిద్ధుడు రామశర్మ వచ్చిన కారణం గ్రహించి ఒకనాడు అతడితో, నాయనా, నువ్వు భార్యాబిడ్డల గలవాడివి. ముఖ్యంగా నీ కూతురు కొడుకుల పెళ్లి బాధ్యత నీ మీద ఉన్నది కనుక ఇంటికి తిరిగిపో. ఇంతకాలంగా నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. నువ్వేదైనా కోరదలిస్తే కోరు, ఇస్తాను అన్నాడు. అందుకు రామశర్మ, స్వామి, నాకు అపూర్వ శక్తులు లభించేందుకు ఏదైనా మంచి మంత్రోపదేశం చెయ్యండి అని కోరాడు. సిద్ధుడు అందుకు సరేనని, నాయన, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రశక్తి కారణంగా అపూర్వ శక్తులు స్వాధీనంలో ఉండగలవు. ఏనాడు ధన వ్యామోహానికి దాసుడవి కాకు. మంత్రశక్తిని 10 మంది మేలుకు ఉపయోగించు అని రామశర్మకు మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా రామశర్మ వెళ్ళిన పని సాధించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు లేని సమయంలో అతడి కొడుకు కృష్ణశర్మ పౌరోహిత్యం చేస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించుకుని వస్తున్నాడు. రామశర్మ తిరిగి వచ్చిన సమయంలో వైశాలి రాజ్యం కరువు కాటకాలకు లోనే ప్రజలు నానా ఇక్కట్లో పడుతున్నారు. అప్పటికి 2 ఏళ్లుగా రాజ్యంలో వర్షాలు లేవు. రాజు వర్షం కోసం వరుణ జపాలు, రుద్ర యాగాలు మొదలైనవి ఎన్నో చేయించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా తమ శక్తియుక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపిస్తే వాళ్లకు కనకాభిషేకం చేస్తాను అని రాజు ప్రకటించాడు. కనకాభిషేకం మాట వింటూనే రామశర్మ ఎంతో ఉత్సాహంగా కొడుకుని పిలిచి రహస్యంగా, బాబు, ఎన్నో శ్రమలు పడి అవస్థల కోర్చి నేను హిమాలయాలు చేరాను. అక్కడ ఒక సిద్ధుడు నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షాలు కురిపించగలను అన్నాడు. తండ్రి మాటలకు కృష్ణశర్మ ఆశ్చర్యపడి, నిజమా? మీరు మంత్రశక్తి ద్వారా వానలు కురిపించగలరా? ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. వెంటనే వర్షాలు కురిసేలా చేసి రాజ్యానికి మేలు చెయ్యండి అన్నాడు. రాజ్యానికి మేలు మాట సరే, మన మేలు మాట ఏమిటి? ముందుగా రాజుగారికి చెప్పకుండా పని చేస్తే రాజుగారు అందుకు కారణం నేనని ఎలా నమ్మగలరు? అప్పుడు ఆయన చేస్తానన్న కనకాభిషేకం నాకు దక్కకుండా పోతుంది అన్నాడు రామశర్మ. ఏనాడు తండ్రి మాటకు ఎదురు పలకని కృష్ణశర్మ కొంత ధైర్యం తెచ్చుకుని, నాన్నగారు, మనం మనకు చేతనైన వృత్తిలో సుఖంగానే బతుకుతున్నాం కదా, ఈ కనకాభిషేకాలు ఎందుకు అన్నాడు. ఆ జవాబుకు రామశర్మ కోపం తెచ్చుకుని, నువ్వు అంతగా లోకజ్ఞానం లేని వాడివి, నేను చెప్పినట్టు విను అని కొడుకును మందలించి, సిద్ధుడు ఉపదేశించిన మంత్రం నువ్వు నేర్చుకోవడం మంచిది అని కృష్ణశర్మకు మంత్రం చెప్పి, నువ్వు శుచిగా స్నానం చేసి తరువాత ఈశ్వర ధ్యానం చేసి ఉత్తరాభిముఖంగా ఒంటికాలుపై నిలబడి ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే వర్షం కురుస్తుంది.
వర్షాన్ని ఆపాలంటే ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో 3 సార్లు పఠించాలి అని. అప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు రామశర్మ చెప్పింది విని చాలా సంతోషించి వెంటనే వర్షం కురిపించమని అతన్ని అర్థించాడు. రామశర్మ వైశాలి నగరానికి ఉత్తర దిశగా ఒక చెరువు కట్టపైన ఉన్న ఈశ్వరాలయానికి వెళ్ళాడు. ముందుగా అతడు చెరువులో స్నానం చేసి దాని గట్టుపై ఉత్తర దిశగా ఒంటి కాలుపై నిలబడి మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. అప్పటి వరకు ఎక్కడా లేని కారుమబ్బులు క్షణాల్లో వైశాలి రాజ్యమంతా వ్యాపించి భూమి దత్తరిల్లేలాగా పెద్ద గాలి హోరుతో వర్షం కురవడం ప్రారంభమయ్యింది. రామశర్మ ఆనందంగా ఈశ్వరాలయంలో ప్రవేశించాడు. నగర ప్రజలు ఆనందోత్సాహాలతో ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి నృత్యం చేయసాగారు. రాజు సపరివారంగా వర్షంలో తడుస్తూనే ఈశ్వరాలయానికి వచ్చి చేతులు జోడించి రామశర్మతో, మహానుభావ, తమ కటాక్షం వల్ల వర్షం కురిసి దేశం రక్షించబడింది. నేను వర్షం ఆపమని తమకు కబురు పంపే వరకు ఇలాగే కురవనివ్వండి అని ఒక పెద్ద బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు, నవరత్నాలు ఉంచి దాన్ని రామశర్మకు ఇచ్చి తన ప్రసాదానికి తిరిగిపోయాడు. బయట పెళపెళ రావాలతో వర్షం కురుస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న ఈశ్వరాలయంలో రామశర్మ ఒంటరిగా కూర్చుని రాజు ఇచ్చిన బంగారాన్ని, రత్నాలను మెరిసే కళ్ళతో లెక్క పెట్టసాగాడు. ఆ సమయంలో 4 దొంగలు ఆలయం ప్రవేశించి రామశర్మను హత్య చేసి ధనం మూటగట్టుకుని పారిపోయారు. ఆ సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉన్నది. రాజుగారు మంత్రితో సంప్రదించి అప్పటి వరకు కురిసిన వర్షం చాలును అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మంత్రిని రామశర్మకు ఆ సంగతి చెప్పవలసిందిగా ఈశ్వరాలయానికి పంపాడు. అక్కడ మంత్రికి హత్య చేయబడిన రామశర్మ కనిపించాడు. మంత్రి తిరిగిపోయి ఈ సంగతి రాజుకు చెప్పాడు. రాజు జరిగిన దానికి చాలా విచారించి ఇప్పుడు ఈ జలప్రలయాన్ని ఆపేందుకు రామశర్మ కొడుకు ఏమైనా సాయపడగలడేమో తెలుసుకోవలసిందిగా మంత్రిని అతడి ఇంటికి పంపాడు. కృష్ణశర్మ తండ్రి మరణ వార్త విని దుఃఖించాడు. అతడి తల్లి, చెల్లెలి దుఃఖం అంతా ఇంత కాదు. మంత్రి వాళ్లతో, దుఃఖించకండి, వానలు లేక ఎడారి కాబోతున్న వైశాలి రాజ్యాన్ని రామశర్మ గారు తమ మంత్రశక్తితో కాపాడారు. ఎవరో దుండగుల కారణంగా ఈ కుటుంబానికే కాక రాజ్యానికే తీరని నష్టం జరిగింది. ఇప్పుడు రానున్న జలప్రళయాన్నించి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రామశర్మ గారి ఏకైక కుమారుడిది అన్నాడు. కృష్ణశర్మ కొంతసేపటికి దుఃఖాన్ని దిగమింగుకొని స్నానం చేసి తన ఇంటి వాకిట్లోనే ఒంటికాలుపై ఉత్తర దిశాభిముఖంగా నిలబడి ఉపసంహరణ మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. ఆ విధంగా ధారాపాతంగా పడుతున్న వర్షం ఆగిపోయింది. మంత్రి కృష్ణశర్మకు తల వంచి నమస్కరించి, రేపు నిండు సభలో రాజుగారు మిమ్ములను మీ తండ్రి గారి కన్నా కూడా ఘనంగా సన్మానించదలిచారు. నేనే స్వయంగా ఏనుగు అంబారీలో తమను రాజాస్థానానికి తీసుకుపోయేందుకు రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ మర్నాటి ఉదయవేళ మంత్రి ఏనుగు అంబారీతో పరివారాన్ని వెంటపెట్టుకుని కృష్ణవర్మ ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యంతో పాటు చాలా వ్యాకుల పడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణశర్మ రాజ సన్మానాన్ని కాదని ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? తండ్రి ఎన్నో శ్రమల కోర్చి సాధించిన మంత్రశక్తి ఇప్పుడు అతడి స్వాధీనంలో ఉన్నది కదా. రాజు ఇచ్చే ధనంతో అతడు నగరంలోనే ఉండి ఎంతో సుఖంగా బతకవచ్చునే. తనను కూడా దొంగలు ధనం కోసం హత్య చేస్తారు అన్న భయం వల్ల అతడు నగరం వదిలి పారిపోయాడా, లేక మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి జవాబు ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు జవాబు చదివి వినిపిస్తాను. దానికి విక్రమార్కుడు తన తండ్రిలా కాక కృష్ణశర్మ ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే తత్వం కలవాడు. ఆ సంగతి అతడు తండ్రితో అన్న మాటల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నది. ధనాసాపరుడు కాని కృష్ణశర్మ తండ్రి ద్వారా ఉపదేశం పొందిన మంత్రశక్తిని ఏనాడైనా పరుల మేలుకు ఉపయోగించగలడు.
దాని అవసరం ప్రస్తుతానికి వైశాలి రాజ్యానికి లేదు. కోకొల్లలుగా ధనం సంపాదించాలన్న ఆశ లేని అతడికి దొంగల భయం ఉండే ఆస్కారమే లేదు. ఈ కారణాల వల్ల అతడు రాజు ఇచ్చే ధనానికి ఆశపడక తనెవరో తెలియని మరొక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు అని జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు కనక సుందరి కథ. పేరు వింటేనే చాలా బాగుంది కదా. కథలోకి వెళ్దామండి. జస్వంత రాజ్యాన్ని రాజు కులదీపుడు చాలా ఏళ్ళు ప్రజానురంజకంగా పాలించాడు. ఆయన వద్ద సుకీర్తి అనే మంత్రి ఉండేవాడు. కులదీపుడికి రాచకార్యాల్లో అవసరమైన సలహాలన్నీ సుకీర్తి ఇస్తుండేవాడు. తన మంత్రి సలహాల పట్ల కులదీపుడికి చాలా నమ్మకం. కులదీపుడు బాగా వృద్ధుడైపోయాడు. ఆ దశలో ఆయనకు ఒకసారి తీవ్రమైన వ్యాధి కలిగింది. దానితో ఆయన తాను మరెంతో కాలం బతకనని గ్రహించి తన కొడుకు మణిదీపుడికి రాజ్యాభిషేకం చేశాడు. తరువాత మరణించే ముందు ఆయన కొడుకుతో, నాయనా, మన మంత్రి సలహా లేకుండా నువ్వు ఎలాంటి నిర్ణయము తీసుకోవద్దు. రాజ్య నిర్వహణలో నాకన్నా కూడా ఆయన అనుభవజ్ఞుడు. ఆయన కాదన్న పని ఎన్నడూ చెయ్యకు అని చెప్పి కన్ను మూశాడు. మణిదీపుడు తండ్రికిచ్చిన మాట ప్రకారం వృద్ధుడైన సుకీర్తినే తనకు మంత్రిగా నియమించుకున్నాడు. ఒకసారి మణిదీపుడు తన పొరుగురాజైన జయపాలుణ్ణి గురించి సుకీర్తికి చెప్పి, జయపాలుడు క్రమక్రమంగా బలవంతుడవుతున్నాడని నా నమ్మకం. నేను అతడి మీద యుద్ధం ప్రకటించదలిచాను. మీ సలహా ఏమిటి అన్నాడు. సుకీర్తి కొంత తడవ ఆలోచించి, మహారాజా, దయచేసి ఈ ప్రయత్నం విరమించుకోండి అన్నాడు. ఈ జవాబుకు మణిదీపుడు రవంత ఆశ్చర్యపడి, ఏం అలా అన్నారు అని అడిగాడు. మీరీ యుద్ధం చెయ్యబోవడం రాజ్యకాంక్ష వల్లనే కదా. మీ ప్రయత్నం సఫలం కాని పక్షంలో మన సేనలు విపరీతంగా నష్టపోతాయి. అప్పుడు మరొక బలవంతుడైన రాజు మన మీదకు దండెత్తి వస్తే మన రాజ్యానికే ప్రమాదం అన్నాడు సుకీర్తి. మణిదీపుడికి సుకీర్తి సలహా అంతగా రుచించలేదు. అయినా అనుభవజ్ఞుడు అన్న ఉద్దేశంతోనూ తండ్రి ఆయన సలహా పాటించమని ఆదేశించి ఉండటం వల్ల అయిష్టంగానే తన యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత వారం రోజులకు మణిదీపుడు అరణ్యానికి వేటకు బయలుదేరాడు. సుకీర్తి అతన్ని వారించి, మహారాజా, ఈ రోజు వేటకు అనుకూలంగా లేదు. 2 రోజులు ఆగి వెళ్ళండి అన్నాడు. మణిదీపుడు ఉత్సాహమంతా నీరుకారిపోయింది. ఎందుకు వెళ్ళరాదో చెప్పారు కాదు అన్నాడతను. రానున్న 4-5 గంటల కాలంలో వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నవి. వర్షంలో తడవకుండా అరణ్యంలో తలదాచుకునే అవకాశం ఉండదు కదా. అయినా వర్షాకాలం వేటకు అనుకూలమైనది కాదు అన్నాడు సుకీర్తి నెమ్మదిగా. మణిదీపుడు అయిష్టంగానే మంత్రి సలహాను పాటించి వేటకు వెళ్లడం మానుకున్నాడు. అయితే 4-5 గంటల తర్వాత వర్షం రానేలేదు. ఆకాశంలో మాత్రం అక్కడక్కడ మబ్బు తునకలు కనిపించాయి. మణిదీపుడు సుకీర్తికి కబురు చేసి, చూసారా, నన్ను వేటకు పోవద్దన్నారు, వర్షం మాత్రం రానేలేదు అన్నాడు. సుకీర్తి చిన్నగా నవ్వి, మహారాజా, మన రాజధాని నగరంలో వర్షం కురవకపోవచ్చు, కానీ నా అంచనా ప్రకారం అరణ్యంలో పెద్ద వర్షమే కురిసి ఉండాలి. మబ్బుల జాడ నాకు బాగా తెలుసు అన్నాడు. మణిదీపుడు సంశయ నివారణ కోసం భటులను అరణ్యానికి పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి వర్షం అరణ్యాన్నంతా ముంచెత్తిందని, అక్కడ పెద్ద పెద్ద వాగులు ప్రవహిస్తున్నవని చెప్పారు. 2 నెలలు గడిచినాయి. ఒకనాడు సుకీర్తి మణిదీపుణ్ణి చూడబోయి, మహారాజా, మన పొరుగురాజు జయపాలుడు మన మీదకి దండెత్తి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వేగుల ద్వారా తెలిసింది అన్నాడు. ఆ మాట వింటూనే మణిదీపుడు, అలాగా, గతంలో నేను జయపాలుడిపై దండెత్తబోతుంటే వద్దని సలహా ఇచ్చారు. ఇప్పుడు అతనే మన మీదకి వస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడం వల్ల కూడా సైనిక నష్టం తప్పదు కదా అన్నాడు. సుకీర్తి శాంతంగా, మీరన్న మాట నిజం. దాడి చేసినా లేక దాడిని ఎదుర్కొన్నా కొంత సైనిక నష్టం, జన నష్టం తప్పదు అన్నాడు. మణిదీపుడు ఆశ్చర్యపోతూ మంత్రికేసి చూసి, యుద్ధం చేయకుండా లొంగిపోయి జయపాలుడికి నన్ను సామంతుణ్ణి కమ్మనా మీ సలహా అని అడిగాడు. అలాంటి అవసరం ఏమీ లేదు.
జయపాలుడు సైనిక బలంలో మనకే మాత్రం తీసిపోడు. అలాంటి వాడితో కయ్యం కన్నా వెయ్యం మంచిది. ఆయనకు పెళ్లికెదిగిన కుమార్తె ఉన్నది. ఆమెను తమర వివాహం చేసుకుంటే మనదే పైచెయ్యి అవుతుంది అన్నాడు సుకీర్తి. మణిదీపుడు జయపాలుడి కుమార్తె కనకసుందరి అద్భుత సౌందర్యవతి అని విని ఉన్నాడు. వీలైతే ఆమెను పెళ్లాడాలి అన్న కోరికే అతడికి లేకపోలేదు. ఈ కారణం వల్ల మంత్రి సుకీర్తి సూచనకు అతడు అంగీకారం తెలిపాడు. సుకీర్తి నుంచి వార్త అందగానే జయపాలుడు చాలా సంతోషించి కుమార్తెను పిలిచి సంగతి చెప్పి, ఈ వివాహం నీకిష్టమేనా అని అడిగాడు. కనకసుందరి ఒక్క క్షణం ఆలోచించి, నాన్న, మీరు జస్వంత రాజ్యం మీద దండయాత్ర చెయ్యాలనుకున్నారు కదా, ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన ఏమిటి అన్నది. యువకుడైన మణిదీపుడు రాజ్యకాంక్ష కొద్దీ ఏదో ఒకనాడు మన రాజ్యం మీద దాడి చేస్తాడు అన్న అనుమానం నాకున్నది. అందుకే ముందుగా అతడి రాజ్యం మీద దాడి చేయగలిగాను. కానీ అతడు అల్లుడవుతాడంటే నాకు సంతోషంగా ఉన్నది అన్నాడు జయపాలుడు. మీరు దాడి చేయనున్నారని తెలిసిన తరువాతే అక్కడి నుంచి ఈ వియ్యమందాలనే కబురు వచ్చింది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉన్నదేమో అన్నది కనకసుందరి. జయపాలుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, ఆ రాజ్య మంత్రి సుకీర్తి చాలా అనుభవజ్ఞుడు, రాజ్యతంత్రంలో మంచి దిట్ట, ఇందులో అతడి సలహా ఉండవచ్చు అన్నాడు. కనకసుందరి అవును అన్నట్టు తల ఊపి, సుకీర్తి అనుమతి సలహాల్లాంటివి లేనిదే ఆ రాజు వేటకు కూడా వెళ్ళడని విన్నాను. అన్నీ మంత్రి సలహా మీద చేసేవాడు రేపు అతడి సలహా పాటించి నన్ను విడిచిపుచ్చడన్న నమ్మకం ఏమిటి? ఆ మంత్రికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తేనే నేను జస్వంతరాజును వివాహమాడగలనని కబురు పంపండి అన్నది. జయపాలుడు అలాగే కబురు పంపాడు. ఆ కబురు వింటూనే మణిదీపుడు పట్టరాని ఆగ్రహంతో, ఆ జయపాలుడికి ఎంత పొగరా అన్నాడు. సుకీర్తి శాంతంగా, మహారాజా, నేను తమ పూర్వీకులుంటున్న ప్రసేన రాజ్యానికి వెళ్ళి నా శేష జీవితాన్ని గడుపుతాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. వెంటనే మణిదీపుడు, మీరు మంత్రిగా మాతోనే ఉండాలి, ఈ విషయంలో మీ సలహా పాటించదలచలేదు అన్నాడు. ఆ తరువాత వారం తిరగకుండానే మణిదీపుడు జయపాలుడు రాజ్యం మీద దాడి చేశాడు. జయపాలుడు పెద్దగా ప్రతిఘటించకుండానే అతడితో రాజీ పడ్డాడు. కనకసుందరి మణిదీపుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కనకసుందరి ప్రవర్తన అనుచితంగా లేదా? ఆమె పట్టుదల అంతా ఏమైంది? మంత్రికి దేశ బహిష్కరణ విధించితేనే తప్ప మణిదీపుణ్ణి వివాహం ఆడను అన్నది. అటువంటిది తన తండ్రి అతన్ని ప్రతిఘటించలేక రాజీ పడగానే వివాహానికి సమ్మతించింది. ఇందుకు కారణం ఆమెకు కష్టాల పాలవుతామన్న భయం తప్ప మరొకటి కాదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకి జవాబు ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. విక్రమార్కుడు అఖండ మేధావండి. ఆయన చెప్పే ఆన్సర్స్ చాలా బాగుంటాయి. ఈ ఆన్సర్తో మీరు మీ ఆన్సర్ సరిపోల్చుకోండి. దానికి విక్రమార్కుడు, కనకసుందరి ప్రవర్తనలో అనుచితం అంటూ ఏమీ లేదు. మణిదీపుడు తన తండ్రి ఆదేశానుసారం మంత్రి సుకీర్తి సలహా లేనిదే ఏ పని చేయడని ఆమెకు తెలుసు. ఎల్లవేళలా మంత్రుల సలహాను తూచా తప్పకుండా పాటించే రాజు కారణం ఏదైనా ఒక రకంగా అస్వతంత్రుడు. అలాంటివాడు క్రమంగా స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మవుతాడు. మణిదీపుడిలో స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల శక్తిని పరీక్షించేందుకే కనకసుందరి మంత్రికి దేశ బహిష్కారం అన్న షరతు పెట్టింది. అయితే ఈ విషయంలో మణిదీపుడు తన మంత్రి సలహాను పాటించకుండా జయపాలుడి మీదకి దాడి వెళ్ళాడు. ఇందువల్ల అతడిలో తనకు నచ్చని సలహాలను కాదనగల శక్తి, స్వతంత్రంగా ఆలోచించగల నేర్పు ఉన్నవని తేలింది. దీనికంతకు కారణం కనకసుందరి నిర్భయత్వం, పట్టుదల. అందులో నెగ్గటం వల్లనే ఆమె మణిదీపుణ్ణి వివాహం ఆడడం జరిగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు గుడ్డి బిచ్చగాడు. సారథి అనే కుర్రవాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోగా తాత అతన్ని పెంచి పెద్ద చేశాడు.
తాత మురిపెం కారణంగా వాడికి చదువు సంధ్యలేమీ అబ్బలేదు. ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలతో కలిసి తనకు 16వ ఏడు వచ్చే వరకు ఏ పని కూడా నేర్చుకోకుండా కాలం వెళ్ళబుచ్చాడు. అంతలో వాడి తాత మరణించడం జరిగింది. ఆనాటి వరకు సారథికి తిండి తిప్పలకు బాధ లేదు. తాత పోగానే వాడికి బతుకు సమస్య ఎదురయ్యింది. ఊళ్ళో కూలి నాలి పనులకు కూడా ఎవరూ పిలవకపోయేసరికి వాడు ఊరు వదిలి 2 రోజుల తర్వాత మరొక ఊరు చేరాడు. అక్కడ వాడికి ఎవరూ పని ఇవ్వలేదు. రోజంతా నీళ్లతోనే కడుపు నింపుకుని రాత్రికి ఒక ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోసాగాడు. హఠాత్తుగా ఒక రాత్రివేళ వాడికి దభీమన్న శబ్దంతో పాటు ఎవరో మూలగడం వినిపించి నిద్రాభంగమయ్యింది. వాడు చప్పున లేచి వీధి వారగా ఒక మనిషి పడి ఉండటం చూసి చేతులు పట్టుకుని లేవనెత్తాడు. అతడొక గుడ్డి బిచ్చగాడు. గుడ్డి బిచ్చగాడు సారథి భుజం మీద చెయ్యి వేసి, బాబు, పొరుగురు జాతరలో అడుక్కుని తిరిగి వస్తున్నాను. నన్ను ఈ వీధి చివర ఉన్న చింత చెట్టు దగ్గరికి చేరవేస్తే నీ మేలు మరువను. కాలు కాస్త బెణికినట్టుగా ఉన్నది అన్నాడు. సారథి బిచ్చగాడికి చెయ్యి ఆసరాగా ఇచ్చి చింత చెట్టు కిందకి తీసుకుని పోయాడు. అక్కడ బిచ్చగాడు సారథిని అడిగి సంగతి తెలుసుకుని, బాబు, నాకు దారి చూపిస్తూ నాతో పాటు ఇక్కడే ఉండిపో. దొరికిన దానితో కలో గంజో తాగుదాం అన్నాడు. ఏ పని దొరక్క ఆకలితో నకనకలాడిపోతున్న సారథి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ముసలి బిచ్చగాడితో పాటు వాడికి ఆ చింత చెట్టు నీడ నివాస స్థానమయ్యింది. సారథి గుడ్డి బిచ్చగాడిని తీసుకుపోయి గుడి దగ్గర, రద్దీగా జనం తిరిగే ఇతర ప్రదేశాల్లో కూర్చోబెట్టి తాను కొంచెం పెడగా కూర్చునేవాడు. దొరికిన డబ్బులతో కడుపు నింపుకుని ఇద్దరూ రాత్రి చింత చెట్టు కింద పడుకునేవాళ్ళు. ఒకరోజు మంచి ఎండవేళ గుడిమెట్ల దగ్గర కూర్చోబెట్టిన గుడ్డివాడు తాపానికి తట్టుకోలేక నిద్రపోయాడు. ఆ సమయంలో విలువైన దుస్తులు ధరించిన ఒక 50 ఏళ్ల వ్యక్తి గుడ్డివాణ్ణి సమీపించి వాడి భిక్షా పాత్రలో చిన్న మూట జార విడిచి వెనుదిరిగాడు. అంత దూరంలో కూర్చుని చూస్తున్న సారథికి చాలా ఆకలిగా ఉన్నది. ఆ ధనికుడు పాత్రలో తినే పదార్థాలు ఏమైనా వేసి ఉంటాడు అనుకుని వాడు మూట విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో చాలా బంగారు కాసులున్నవి. ధనికుడు ఏదో పొరపాటు వల్ల పాత్రలో వాటిని వేసి ఉంటాడు అనుకుని సారథి వేగంగా అతన్ని సమీపించి, మా తాత భిక్షా పాత్రలో వీటిని పొరపాటుగా పడేశారేమో అంటూ మూటను ఇవ్వబోయాడు. ధనికుడు నవ్వుతూ సారథికేసి చూసి, నువ్వు ఆ ముసలాడి మనవడివా? మరీ మంచిది. నాకు వ్యాపారంలో అనుకోకుండా పెద్దగా లాభం వస్తే గుడిలో 4 కొబ్బరికాయలు కొట్టడంతో సరిపెట్టుకోను. లాభంలో 100వ వంతు ఏ పేదవాడికో దానం చేస్తాను. దానితో ఒక నిరుపేద బాగుపడినా పుణ్యమే కదా అని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు మూటతో గుడ్డివాడి దగ్గరకు తిరిగి వస్తున్న సారథికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆ డబ్బుతో తన పట్నం చేరి ఏదో ఒక వ్యాపారం చేయవచ్చు. దాత ఉద్దేశం ఒక పేదవాడి బతుకు బాగుపడటం. అది తనే ఎందుకు కాకూడదు? అలా అనుకుని సారథి ఆ ఊరు వదిలి పట్నం వెళ్ళిపోయాడు. అక్కడ కాస్త భారీ ఎత్తున కూరగాయల వ్యాపారం ప్రారంభించి 4 సంవత్సరాలలో 1,00,000 రూపాయల వరకు గడించి మరొక వ్యాపారి కూతురు సులోచన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సులోచన తెలివి కలది, అనుకూలవతి. ఆమెకు తన భర్త ఏదో పల్లెటూరు నుంచి పట్నం వచ్చాడని తప్ప మరే వివరాలు తెలియవు. పెళ్ళైన 4 నెలల తర్వాత ఇల్లు తిరిగి కూరగాయలు అమ్ముకునేవాడొకడు ఆమెతో సారథిది తన ఊరేనని, 5-6 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో ఊరు వదిలిపోయాడని చెప్పాడు. ఇది విన్న సులోచనకు చాలా ఆశ్చర్యం కలిగింది. కట్టుబట్టలతో ఇల్లు వదిలిన తన భర్త ఇంత స్వల్ప కాలంలో అంత ధనం ఎలా సంపాదించగలిగాడు? ఆ సాయంత్రం సారథి ఇంటికి రాగానే ఆమె సంగతి చెప్పి, మీరు ప్రారంభంలోనే చాలా పెద్ద ఎత్తున వ్యాపారం సాగించారని విన్నాను. అందుకు అవసరమైన పెట్టుబడి మీకు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగింది. సారథికి ఏం జవాబు చెప్పాలో తోచింది కాదు. ఏ విధంగా చూసినా తను దొంగ. ఒక ముసలి గుడ్డి బిచ్చగాడికి చెందవలసిన ధనం తను కాజేశాడు. ఈ సంగతి వింటే భార్య తనను అసహించుకోదా? భర్త మౌనం సులోచనకు మరింత ఆశ్చర్యం కలిగించింది. ఆమె 1కి 2 సార్లు ప్రశ్నించాక సారథి, ఆ పెట్టుబడి పాపపు సొమ్ము, వివరాలడక్కు అన్నాడు బాధగా.
అది పాపపు సొమ్ము అయితే వ్యాపారంలో మీరింత సంపాదించగలిగిన వాళ్ళు కాదు. కొంచెం మీరే ఆలోచించి చూడండి అన్నది సులోచన. దానితో సారథికి ఇంతకాలంగా తన మీద మోయలేని బరువుగా ఉన్న భారం దిగిపోయినట్టయింది. అతడు ఉత్సాహంగా, నీవన్నది నిజం. ఒకవేళ పాపమే అయినా దానికి పరిహారం ఉన్నది. తాత ఇంకా బతికే ఉంటాడు. మనింటికి తీసుకువచ్చి సొంత తాతలాగా చూసుకుందాం అని జరిగిందంతా చెప్పాడు. సులోచన చీర కొంగుతో కళ్ళద్దుకుని, ఆ పని మీరెప్పుడో చెయ్యవలసింది. రేపే బయలుదేరి వెళ్ళండి అన్నది. మర్నాడు తీరా బయలుదేరే సమయానికి ఆ భార్యాభర్తలకు ఒక అనుమానం వచ్చింది. గుడ్డి తాత రానంటే ఏం చెయ్యాలి? మరీ అంత రానంటే ఆ తర్వాత నేను మీతో బయలుదేరి వస్తాను. అయినా ఎందుకైనా మంచిది, డబ్బు కొంత వెంట తీసుకుని పొండి, ఇచ్చి రావచ్చు అన్నది సులోచన. సారథి 4,000 రూపాయలు తీసుకుని దారిలో 2 చోట్ల రేవు దాటి మర్నాటి సాయంత్రానికి బాడుగుబండి మీద తాత ఉండే ఊరు చేరాడు. కానీ అక్కడ చింత చెట్టు కింద ఆ గుడ్డి బిచ్చగాడు లేడు. అతను అక్కడ కనిపించిన వాళ్ళని అడగ్గా వాళ్ళు బిచ్చగాడు ఒక ఏడాదిగా ఊరి చివరున్న శివాలయం ఆవరణలో ఉంటున్నట్టు చెప్పారు. సారథి అక్కడికి వెళ్ళాడు. ఆ సరికి చీకటి పడుతున్నది. ధ్వజస్తంభం దగ్గర ఒకణ్ణి అడిగితే వాడు గుడ్డివాడు పూజారి ఇంటికి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వచ్చి మంటపంలో పడుకుంటాడని చెప్పాడు. సారథి పూజారి ఇంటికి వెళదామనుకున్నాడు. కానీ రోజంతా మబ్బులు పట్టి ఉన్న ఆకాశం భయంకరంగా ఉరుముతూ పెద్ద వర్షం ప్రారంభమై అంతటా చీకటి కమ్ముకున్నది. సారథి చేసేది లేక మంటపంలోకి పోయి ఒక మూలగా కూర్చున్నాడు. అయితే ప్రయాణ బడలికతో వెంటనే అతడికి నిద్ర పట్టేసింది. కొంతసేపటి తరువాత అతడికి తల మీద బలంగా కర్ర దెబ్బ తగలడంతో చప్పున మెలకువ వచ్చింది. అంతకుముందు ధ్వజస్తంభం దగ్గర అతనితో మాట్లాడిన వాడు దుస్తుల్లో దాచిన 4,000 రూపాయల మూట తీసుకుని పారిపోతున్నాడు. తగిలిన దెబ్బకు స్పృహ కోల్పోతున్న సారథి వాణ్ణి వెంబడించలేకపోయాడు. సూర్యోదయం అవుతుండగా సారథికి స్పృహ తెలిసింది. గుడ్డి బిచ్చగాడు పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇంకా 4-5 మనుషులు చుట్టూ గుమిగూడి ఉన్నారు. తాత, నీకోసమే వచ్చాను అన్నాడు సారథి తల తడివి చూసుకుంటూ. వెంటనే గుడ్డి బిచ్చగాడు, నువ్వు సారథివి కావా అంటూ ఆశ్చర్యపోయి, బాబు, ఇప్పుడెక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే చుట్టూ చేరిన వాళ్ళు వీడెవడో గుడ్డి బిచ్చగాడి బంధువు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సారథి బిచ్చగాడికి జరిగిందంతా చెప్పి, తాత, నన్ను స్వార్థపరుడు, దొంగ అని అసహించుకోకు. నా భార్య కూడా నిన్ను తీసుకుని రమ్మన్నది. ఈ ముసలితనంలో మా ఇంట నీకు సుఖంగా జరిగిపోతుంది అని ఒక క్షణం ఆగి, ఆ దొంగ ఎవడో గాని నీ కోసం అని తెచ్చిన డబ్బుతో పాటు తిరుగు ప్రయాణానికని అందులో దాచినది కూడా ఎత్తుకుపోయాడు అన్నాడు. గుడ్డి తాత సారథి తల నిమురుతూ, ఇంకా నయం, ఆ దొంగ నీ తల పగిలేంత గట్టిగా కొట్టలేదు, పెద్ద బొప్పి మాత్రం కట్టింది. ఒక మాట, మనిషికి రాసి పెట్టలేనిది ఎంత ప్రయత్నించినా ప్రాప్తం కాదు. ఆ రోజు నా పాత్రలో ఎవడో ధనికుడు వేసిన డబ్బు నాకు రాసి పెట్టలేదు కనుకే నీకు ప్రాప్తించి దానితో నువ్వింత వాడివయ్యావు. నువ్వు నా కోసం తెచ్చిన డబ్బు నాకు ప్రాప్తం లేదు కనుకనే మరొకడు పరమయ్యింది. సరే, నేను రానంటున్నందుకు ఏమీ అనుకోకు. మిగిలిన ఉన్న కొద్ది కాలాన్ని ఇక్కడే గడిపేయదలిచాను అన్నాడు నెమ్మదిగా. సారథి ఎంతో దిగులుగా, తాత, ఈ సంగతి నా భార్యకు చెబితే ఆమె స్వయంగా నీ కోసం బయలుదేరి వస్తుంది. నా మాట కాదనకు అన్నాడు. గుడ్డివాడు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకుని, అయితే ఒక పని చెయ్యి. నేను నువ్వు తెచ్చిన డబ్బంతా తీసుకోవడమే కాక లోగడ జరిగిన దానికి నిన్ను దొంగగా నానా మాటలు అన్నానని ఆమెతో చెప్పు. దానితో నీ భార్యకు నా మీద అసహ్యం కలుగుతుంది. ఇది నువ్వు నాకు చేయగలిగిన ఒకే ఒక ఉపకారం అన్నాడు. ఆ జవాబుతో గుడ్డివాడు తన వెంట రాడని, ఇంకా బతిమాలి ప్రయోజనం లేదని సారథి గ్రహించాడు. అతని మనసు వెలవెల్లాడింది. సారథి గుడ్డివాడి 2 చేతులు పట్టుకుని, సరే, నీ ఇష్టం తాత, ఉన్నంతలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఒకసారి వచ్చి కనపడతాను అని బయలుదేరాడు. అతడు అలా 2 అడుగులు వేయగానే
గుడ్డి బిచ్చగాడు అతన్ని పిలిచి, తెచ్చిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ప్రయాణం ఖర్చుల మాటేమిటి? ఎవరినీ యాచించవలసిన పని లేదు. ఇది దగ్గర ఉంచు అని ఒక చిన్న సంచి అతడి చేతికిచ్చాడు. ఆ సంచిలో 10 రూపాయలు కొంత చిల్లర ఉన్నది. సారథి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తను లక్షాధికారి అయిన గుడ్డి బిచ్చగాడి నుంచి దానం పట్టవలసి వచ్చింది. అతడు బిచ్చగాడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సారథి కోరినట్టు గుడ్డి బిచ్చగాడు అతడి వెంట వెళ్ళి ఉంటే ముసలితనం ఏ చీకు చింత లేకుండా హాయిగా గడిచిపోయేది. కానీ వాడు వెళ్ళ నిరాకరించాడు. అందుకు కారణం వాడికి సుఖపడే రాత ప్రాప్తం లేకపోవడమా, లేక మరేదైనా కారణమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇక్కడ రాత ప్రాప్తం అన్న వాటికి ఆస్కారమే లేదు. గుడ్డి బిచ్చగాడు సారథిని నమ్మించేందుకు ఆ పదాలు వాడాడు. అసలు వాడి మనస్సులో ఉన్నదేమిటంటే తాను పుట్టు గుడ్డివాడే కాక దురదృష్టవంతుణ్ణి అన్న నమ్మకం. అందువలనే తనకు దక్కవలసిన డబ్బుతో సారథి దూరంగా పోయి ధనవంతుడే సుఖపడుతున్నాడు. అతడు తన కోసం అని తెచ్చిన డబ్బు దొంగ ఎత్తుకుపోయాడు. ఈ కారణాల వల్ల తాను సారథి ఇంటికి వెళ్ళటం అంటే తన దురదృష్టంలో అతడికి కూడా పాలు పంచడం అవుతుంది. ఇలా ఆలోచించేవాడు సారథి కోరికే నిరాకరించడం జరిగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు రాజు నిర్ణయం. భీమేశ్వరుడు అనే రాజు పాలిస్తున్న గిరిదుర్గ రాజ్యంలో రంగాపురం, రామాపురం అనే గ్రామాలు పక్కపక్కనే ఉండేవి. రంగాపురం అధికారి సేనయ్య ప్రజాక్షేమం కోరినవాడు. రామాపురం అధికారి గోపయ్య స్వార్థపరుడు. రంగాపురం పల్లపు గ్రామం. చుట్టుపక్కల వానలు ఎక్కువగా పడితే ఎక్కడెక్కడ నీరు వచ్చి గ్రామం జలమయం అవుతుండేది. దీన్ని ఎలా నివారించడమా అని సేనయ్య చాలా ఏళ్లుగా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఆ గ్రామానికి వసంత ఋతువులో ఒక జ్ఞాని వచ్చాడు. ఆయన రంగాపురం వైభవం చూసి చాలా సంతోషించి, నెలకు 3 వానలు కురిసి మీరెప్పుడు ఇలాగే వైభవంగా జీవించాలి అన్నాడు. ఆ మాటలకి సీనయ్య కంగారు పడిపోతూ, నెలకు 3 వానలు అనకండి స్వామి, వానలంటేనే మాకు భయం అంటూ గ్రామం ఎదుర్కొంటున్న నీటి ముంపు సమస్య గురించి జ్ఞానికి వివరించి చెప్పాడు. జ్ఞాని వెంటనే, అలాగా, అయితే ఇప్పుడే ఒకసారి నేను గ్రామమంతా తిరిగి చూస్తాను, నువ్వు కూడా నాతో రా అన్నాడు. సీనయ్య ఆయనకు మొత్తం గ్రామం చూపించి వాన నీరు ఏ వైపుల నుండి ఎలా వస్తుంది చెప్పుకున్నాడు. జ్ఞాని కొంచెం సేపు ఆలోచించి, మీ సమస్యను పరిష్కరించడం కష్టం కాదు. గ్రామం చుట్టూ బాగా లోతు వెడల్పుగా ఉండే కందకం తవ్వించు. గ్రామం పక్కనే ఒక చెరువు కూడా నిర్మించు. చెరువులో నీరు కందకంలోకి, కందకంలో నీరు కొండ ప్రాంతాలలోకి పోయే విధంగా తూములు పెట్టించు. ఈ పనులు చేయటానికి 1,50,000 వరహాలు అవసరం అవుతుంది. అది ఈ దేశపు రాజు భీమేశ్వరుడిని అడిగితే ఇస్తాడు అని సలహా ఇచ్చాడు. జ్ఞాని సలహా సేనయ్యకు నచ్చింది. అలాగే చేయాలనుకున్నాడు. ఈలోగా జ్ఞాని రంగాపురం వెళ్ళి సేనయ్యకిచ్చిన సలహా గురించి గోపయ్యకు తెలిసింది. ఆయన వెంటనే జ్ఞానిని తన గ్రామానికి ఆహ్వానించి, మా గ్రామం కలకాలం బాగుండడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. రామాపురం కాస్త ఎత్తు ప్రాంతాన ఉన్నది. ఆ గ్రామానికి నీటి ముంపు సమస్య లేదు. అందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. జ్ఞాని గ్రామం అంతా తిరిగి వచ్చి, ఇలాంటి గ్రామంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. గ్రామంలోనే కాక చుట్టూ కొబ్బరి తోటలున్నవి. కొబ్బరికాయల పీచుతో ప్రజలకు ఉపయోగించే ఎన్నో వస్తువులు చేసి దేశ విదేశాల్లో అమ్మవచ్చు. అందుకు 5 లక్షల వరహాలు పెట్టుబడిగా కావాలి. ఈ దేశపు రాజు నుంచి డబ్బు తెచ్చి గ్రామంలో పరిశ్రమ ప్రారంభించు. అది ఎందరికో జీవనోపాధి కూడా అవుతుంది అని అన్నాడు. ఈ సలహా విని గోపయ్య ఎంతో సంతోషించాడు. తన గ్రామాన్ని వానల బారి నుంచి కాపాడటానికి సీనయ్య రాజు దగ్గరికి బయలుదేరాడు. అది తెలిసి గోపయ్య కూడా బయలుదేరాడు. తన తెలివితేటలతో రాజు నుంచి ధన సహాయం పొందడం కోసం
సేనయ్య కంటే ముందుగానే గోపయ్య రాజధాని చేరి ఆ రోజే తనకు తెలిసిన కోశాధికారిని కలుసుకున్నాడు. కోశాధికారి గోపయ్య చెప్పిందంతా విని, నిజం చెప్పు, ఏనాడో లేనిది ఇప్పుడు మీ గ్రామంలో కొబ్బరి పీచు పరిశ్రమ ప్రారంభించాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది అని అడిగాడు. నాకు బోలెడు కొబ్బరి తోటలున్నవి, పీచంతా వృధాగా పోతున్నది, గ్రామంలో పరిశ్రమ ఉంటే దాన్ని మంచి ధరకు అమ్ముకోవచ్చు అన్నాడు గోపయ్య. ఆ పరిశ్రమ కూడా నువ్వే ప్రారంభించి బాగా లాభాలు గడించాలనుకుంటున్నావు, అవునా అన్నాడు కోశాధికారి. అదీ నిజమే అన్నాడు గోపయ్య. నిజం ఒప్పుకున్నావు గనక మంచి సలహా ఇస్తాను. రాజుగారు ధర్మగుణం కలవారని అందరూ ఎరిగిందే, కానీ ఆయనది అదో రకం పద్ధతి. అడిగినదంతా ఎవరికి ఇవ్వకూడదని ఆయన సిద్ధాంతం. నీకు 5 లక్షల వరహాలు కావాలంటే 12 లక్షలు కావాలని అడుగు, ఆయన 6 లక్షలు ఇస్తాడు అన్నాడు కోశాధికారి. నాకు కావలసింది 6 లక్షలు కాదు, 5 లక్షలే. అందువల్ల ఆయన్ను 10 లక్షల వరహాలు అడుగుతాను అన్నాడు గోపయ్య. 6 లక్షలు పుచ్చుకునే మార్గం చూడు, అప్పుడు 1,00,000 మిగులుతుంది, దాన్ని చెరిసగం చేసుకుందాం అన్నాడు కోశాధికారి. గోపయ్య సంతోషంగా అంగీకరించాడు. కోశాధికారి ఆయనను ఒక వారం రోజులు రాజధానిలో ఉండమన్నాడు. ఈలోగా సీనయ్య కూడా రాజధాని చేరాడు. ఈ సంగతి తెలిసి గోపయ్య మనసు పరిపరి విధాలా పోయింది. తనేమో గ్రామంలో పరిశ్రమ పెట్టాలని వచ్చాడు, అందువల్ల ఎక్కువగా లాభం పొందేది తనే. సీనయ్య చేయబోతున్న పని గ్రామస్తులందరికీ లాభం చేకూర్చేది. ఆ కారణంగా తనకంటే అతడికి ఎక్కువ పేరు వస్తుంది. అలా జరగకుండా తప్పుదారి పట్టించాలి. ఇలా ఆలోచించి గోపయ్య సీనయ్యను చూడబోయి, సీనయ్య, పొరుగు గ్రామం వాడివి కాబట్టి నీ మేలు కోరి అసలు రహస్యం చెప్పేస్తున్నాను. రాజుగారికి పెద్ద మొత్తాలుగా డబ్బులు అడిగే వాళ్ళంటే కోపము, చిరాకు అని తెలియవచ్చింది. తక్కువ అడిగిన వాళ్లకు ఆయన రెట్టింపు డబ్బు ఇస్తాడట. నువ్వు నీ పనికి 1,00,000 కావాలని అడుగు, ఆయన 2 లక్షల వరహాలు ఇస్తాడు. గ్రామంలో కందకం వగైరా పనుల ఖర్చు పోను నీకు 50,000 వరహాలు మిగులుతాయి అన్నాడు. సీనయ్య జవాబేమీ ఇవ్వకుండా ఊరుకున్నాడు. గోపయ్య సలహా ఆయనకేమీ నచ్చలేదు, కానీ రాజును డబ్బు అడగటంలో ఆయన చెప్పినట్టే చెయ్యాలనుకున్నాడు. 4 రోజుల తర్వాత రాజు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన గ్రామాధికారుల్ని తన కొలువుకు పిలిపించి వారి వారి అవసరాలేమిటని అడిగాడు. గ్రామాధికారులు ఒక్కరొక్కరే వాళ్ళ అవసరాలు చెప్పుకుంటున్నారు. రాజు వాళ్ళకు అడిగిన దాంట్లో సగం ధనం మాత్రమే ఇస్తున్నాడు. సీనయ్య ఇదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. సరిగ్గా సీనయ్య ముందు ఒక గ్రామాధికారి రాజును తన గ్రామం చుట్టూ కందకం తవ్వించాలని 3 లక్షల వరహాలు అడిగాడు. అయితే రాజు ఆయనకు 1,50,000 వరహాలు మాత్రం ఇచ్చాడు. సీనయ్య వంతు వచ్చింది. సీనయ్య రాజుతో, మా గ్రామం చుట్టూ కందకం తవ్వించాలి, 50,000 వరహాలు ఇప్పించండి ప్రభు అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, ఇప్పుడే ఒకరికి కందకానికి 1,50,000 వరహాలు ఇచ్చాను, నువ్వెంత తక్కువ అడుగుతున్నావే, మీ గ్రామం చాలా చిన్నదా అని అడిగాడు. మా గ్రామం అంత చిన్నదేం కాదు, అయినా మా అవసరాలకు పూర్తిగా రాజుగారిపైన ఆధారపడితే ఎలా? మాకు కావలసింది 1,50,000 వరహాలు. గ్రామవాసులం అందరం శ్రమదానం చేస్తాం, అప్పుడు 1,00,000 వరహాలు సరిపోతుంది. అందులో సగం మేమే చందాల రూపంలో సమకూర్చుకుంటాం. ఈ కారణాల వల్ల తమను 50,000 వరహాలు మాత్రమే అడిగాను అన్నాడు సీనయ్య. ఈ మాటలకు రాజు ఎంతో సంతోషించి, మీది ఆదర్శ గ్రామం, నువ్వు అందరికీ ఆదర్శపాత్రుడు కావలసిన అధికారివి, నేను మీ గ్రామానికి 2 లక్షల వరహాలు ఇస్తున్నాను అన్నాడు. తర్వాత రాజు మిగతా గ్రామాధికారులందరితో, మీ గ్రామాల విషయంలో నా మనసు మార్చుకున్నాను, ప్రస్తుతం మీకెవ్వరికీ డబ్బు ఇవ్వపోవటం లేదు. మీరు చెప్పినదంతా విన్నాను కదా, కొంతకాలం గడిచాక నేను పంపే ఉద్యోగి మీ గ్రామాలకు వచ్చి ఏం చేయవలసింది నిర్ణయిస్తాడు, అప్పుడు మీకు సాయపడేందుకు ప్రయత్నిస్తాను. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక నుంచి నేను మీకు ఇవ్వబోయేది అప్పు కింద లెక్క. అది తీరే వరకు గ్రామ ప్రజలు ఏటా ప్రతి ఒక్కరూ 100 వరహాలు నాకు అదనపు పన్ను చెల్లించాలి అన్నాడు. ఇది విని గ్రామాధికారులందరూ హాహాకారాలు చేశారు. రాజు అవేం పట్టించుకోకుండా సింహాసనం దిగి
తన మందిరానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధర్మపరుడు అని పేరు పొందిన రాజు ప్రవర్తన దురన్యాయంగా లేదా? రంగాపురం అధికారి సీనయ్యకు 2,00,000 వరహాలు దానంగా ఇచ్చినవాడు ఆ సమయంలో ఇతరులకు అప్పుగా కూడా ఇవ్వకపోగా, అలా ఇచ్చిన నాడు అదనంగా పన్నులు వసూలు చేస్తాను అంటున్నాడు. ఇది పచ్చి పిసినారితనం కాదా? రాజు ప్రవర్తనలో హఠాత్తుగా ఇంతటి మార్పు రావటానికి కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనలో హఠాత్తుగా వచ్చిన మార్పుకు పిసినారితనం కారణం కాదు. సీనయ్య తన గ్రామానికి అవసరమైన డబ్బు గురించి చెప్పి, దానిలో ఎక్కువ భాగం తమ గ్రామ ప్రజలే ఎలా భరించబోతున్నది రాజుకు వివరించాడు. దానితో ఒక ముఖ్య విషయం అర్థమయ్యింది. అనేక మంది గ్రామాధికారులు తమ గ్రామ అవసరాల కంటే స్వలాభాలకు ఆయన వద్ద డబ్బు తీసుకుపోతున్నారు. ఆ కారణం వల్ల రాజు దేశంలోని ప్రజలందరిపైన ఎక్కువగా పన్నులు వేయవలసి వస్తున్నది. అలా కాక సేనయ్య చేయబోతున్న విధంగా ప్రతి గ్రామం వాళ్ళు సాధ్యమైనంతలో తమ స్వశక్తి ద్వారా గ్రామావసరాలు తీర్చుకోగలిగితే రాజు దేశం మొత్తం అభివృద్ధికి తగిన ప్రణాళికలు వేయవచ్చు. ఈ సంగతి మిగతా గ్రామాధికారులకు అర్థమయ్యేలా చేయటానికే రాజు ధన సహాయం విషయంలో వాళ్లకు అంత కఠినమైన షరతులు పెట్టాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు మంత్రపు టుంగరం. సుమంతుడు అనేవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఒక ముని అతడిపై జాలిపడి ఆశ్రమంలో తాను నడుపుతున్న గురుకులంలో చేర్చుకున్నాడు. సుమంతుడు అక్కడ 10 ఏళ్ల పాటు శ్రద్ధగా విద్యాభ్యాసం చేసి అనేక శాస్త్ర విద్యలలో చక్కని పాండిత్యం కూడా సంపాదించాడు. ముని అతడికి ఒక యోగ్యతా పత్రం ఇచ్చి, నాయనా, ఇక్కడ నీ విద్య ముగిసింది. ఈ చుట్టుపక్కల గల ఏ రాజ్యానికన్నా వెళ్ళు. అక్కడి రాజాస్థానంలో నీకు తప్పక ఉద్యోగం లభిస్తుంది అని దీవించాడు. సుమంతుడు రోహితపురాన్ని పాలించే రాజు దర్శనం చేసుకోవాలి అనుకుని ఆ రాజ్యం దిక్కుగా బయలుదేరాడు. కానీ కొంత దూరం ప్రయాణం చేశాక దారి తప్పి సూర్యాస్తమయ సమయంలో ఒక అరణ్య ప్రాంతాన్ని చేరాడు. ఆ రాత్రి కాలాన్ని ఎక్కడ గడపడమా అన్న సమస్య సుమంతుడికి ఎదురయ్యింది. అతడు చుట్టూ పరికించి చూడగా దాపులనున్న కొండ మీద ఒక శిథిల గృహం కనిపించింది. సుమంతుడు కొండకేసి బయలుదేరాడు. కొండ పాదం దగ్గర అతడికి విలువైన దుస్తులు ధరించి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. అతడు ఏదో ఒక దేశపు యువరాజులా ఉన్నాడు. సుమంతుడు చిన్నగా నవ్వుతూ అతడికి నమస్కరించాడు. యువకుడు ప్రతి నమస్కారం చేయకుండా, నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నావన్నమాట. మనలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేల్చుకునేందుకు కత్తి యుద్ధం తప్ప మరొక మార్గం లేదు అంటూ నడువు నుంచి వేళ్లాడుతున్న కత్తిపిడి మీద చేయి వేశాడు. సుమంతుడు, మీరనేదేమిటి? మనిద్దరి మధ్య కత్తి యుద్ధమా? అందుకు నా దగ్గర కత్తి కూడా లేదే అన్నాడు. అలా అయితే నువ్వు వచ్చే అమావాస్య నాటి వరకు ఆగు. ఈ అమావాస్య రాత్రి నా అదృష్టం ఏ పాటితో తేల్చుకుంటాను అన్నాడు యువకుడు. ఈ మాటలు సుమంతుణ్ణి మరింత ఆశ్చర్యపరిచినాయి. అతడు యువకుడితో, మరొకసారి చెబుతున్నాను, మీరనేదేమిటో నాకు అసలు అర్థం కావటం లేదు. మీ అదృష్టాన్నేదో పరీక్షించదలుచుకుంటే అందుకు నేను ఏమాత్రం అడ్డురాను. నేను ప్రయాణికుణ్ణి. ఈ రాత్రి తలదాచుకునేటందుకు చోటు వెతుక్కుంటున్నాను అన్నాడు. ఈ జవాబుతో యువకుడు శాంతపడ్డాడు. అతడు అక్కడికి వచ్చిన కారణం సుమంతుడికి ఇలా వివరించాడు. ఆ యువకుడు రోహితపుర యువరాజు. కొండ మీద ఉన్న శిథిల గృహం భూత ప్రేతాలకు ఆవాసం. గత 50 ఏళ్లుగా ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ గృహంలో ఒక పట్టి మంచం ఉన్నది. దాని మీది ఒక దిండు కింద ఒక మంత్రపు టుంగరం ఉన్నది. ఒక అమావాస్య చీకటి రాత్రిని ఆ శిథిల గృహంలో గడపగలిగిన వాళ్లకు ఆ మంత్రపు టుంగరం లభిస్తుంది. దాన్ని ధరించిన వాళ్ళు నిండు 100 ఏళ్ల కాలం బతుకుతారు. ఆ రోజు అమావాస్య. యువరాజు శిథిల గృహంలో రాత్రి గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ మంత్రపు టుంగరాన్ని సంపాదించదలిచిన వాళ్ళు ఒంటరిగా కొండ ఎక్కి ఆ భూత ప్రేతాలున్న గృహంలో తెల్లారే వరకు ఉండాలి. నువ్వు ఈ కొండ దిగువ ఉండటం నాకెంతో ధైర్యాన్నిస్తుంది
అన్నాడు యువరాజు. సుమంతుడు అక్కడున్న ఒక రాతి మీద కూర్చుంటూ, మీకోసం తెల్లవారే వరకు ఇక్కడే ఉంటాను. మీకు విజయం కలగాలన్నది నా కోరికే అన్నాడు. సూర్యాస్తమయమై క్రమంగా అరణ్యాన్ని చీకటి అలుముకున్నది. యువరాజు కొండ ఎక్కడం ప్రారంభించాడు. సుమంతుడు పక్షులు, మృగాలు చేసే ధ్వనులు వింటూ కదలకుండా కూర్చున్నాడు. కొంతసేపటికి అడుగుల చప్పుడు అయ్యి అతడు తల తిప్పి చూశాడు. యువరాజు కొండ దిగి వస్తున్నాడు. యువరాజు దగ్గరికి రాగానే సుమంతుడు అతన్ని ఏం జరిగింది అని అడిగాడు. యువరాజు తల వంచుకుని చిన్నగా వణుకుతూ, సగం కొండ ఎక్కేసరికి నాకేదో చెప్పరానంత భయం కలిగింది. తిరిగి వచ్చాను అన్నాడు. యువరాజా, భయం ఎందుకు? దేవుడిపై భారం ఉంచి ధైర్యంగా కొండ ఎక్కు అని సుమంతుడు యువరాజును ఉత్సాహపరిచాడు. యువరాజు మరొకసారి ధైర్యం తెచ్చుకుని కొండ మీదకి బయలుదేరాడు. అతడు కొంత దూరం వెళ్ళేసరికి శిథిల గృహం వెనక నుంచి పెద్దగా నక్కల ఊళలు ప్రారంభమైనాయి. అదే సమయంలో నిప్పు రవ్వలలా మెరుస్తూ మిణుగురు పురుగులు శిథిల గృహం చుట్టూ ఎగరసాగినాయి. యువరాజు మరొకసారి సుమంతుడి దగ్గరికి తిరిగి వచ్చి, మిత్రమా, భూత ప్రేతాలున్న పాడుబడిన కొంపలో రాత్రికాలమంతా గడిపే ధైర్య సాహసాలు నాకు లేవు అన్నాడు నిస్పృహగా. సుమంతుడు కొంచెం సేపు ఆలోచించి, యువరాజా, నిరుత్సాహపడకు. నువ్వు అనుమతించితే నేను ఒక ప్రయత్నం చేస్తాను అన్నాడు. నిన్ను ప్రయత్నించవద్దనేందుకు నేనెవణ్ణి అన్నాడు యువరాజు శాంతంగా. సుమంతుడు కొండ ఎక్కి భూత ప్రేతాలున్న శిథిల గృహం చేరాడు. లోపల కటిక చీకటి, తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. అతడు లోపలికి అడుగు పెట్టగానే గుండెలదిరేలాంటి వికృతమైన నవ్వులు, అరుపులు వినిపించినాయి. కానీ అతడేమాత్రం భయపడకుండా అక్కడున్న పట్టె మంచం మీద కూర్చున్నాడు. నూరేళ్లు బతకాలనుకునే నీ దురాశ ఈ రాత్రి నీ చావుకు కారణం అవ్వబోతున్నది, జాగ్రత్త అన్న భీకరమైన గొంతు సుమంతుడికి వినిపించింది. నాకు నూరేళ్లు బతకాలన్న దురాశ లేదు. అయితే ఈ రాత్రే చావడం అన్నది విధి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు సుమంతుడు నిబ్బరంగా. భూతగృహం చాలాసేపు నిశ్శబ్దమైపోయింది. తరువాత హఠాత్తుగా వికవికమంటూ నవ్వు ప్రారంభమై అది ఆగిపోగానే ఒళ్ళు జలధరింపచేసే కీచు గొంతొకటి, నీకు భూత ప్రేత పిశాచాలంటే భయం లేదా అని అడిగింది. బతికున్న మనిషి చచ్చిపోయిన వాళ్లకు భయపడటమేమిటి? ఇది చాలా అసంగతం అన్నాడు సుమంతుడు. ఆ వెంటనే పట్టెమంచం అటూ ఇటూ ఊగసాగింది. నిప్పులు చెరిగే వేడిగాలి ద్వారం వైపు నుంచి, కిటికీల నుంచి పెద్ద ధ్వనితో లోపలికి ప్రవేశించింది. గబ్బిలాలు సుమంతుడి తలను తాకుతూ రివ్వున కిందకి పైకి ఎగరసాగాయి. కానీ సుమంతుడు ఇవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా మంచం మీద కదలకుండా కూర్చున్నాడు. కొంతసేపటికి భళ్ళున తెల్లారింది. భూతగృహంలో అంతవరకు వినిపించిన వికృతమైన నవ్వులు, అరుపులు ఆగిపోయినాయి. అంతటా సూర్యకాంతి ప్రవేశించింది. సుమంతుడు పట్టె మంచం మీది దిండు ఎత్తి అక్కడ ఉన్న మంత్రపు టుంగరాన్ని తీసుకున్నాడు. అతడు కొండ దిగి వచ్చేసరికి యువరాజు ఒక రాతిని ఆనుకుని నిద్రపోతున్నాడు. సుమంతుడు అతడి కత్తికేసి కొంచెం సేపు చూసి చిన్నగా దగ్గి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా ఊపాడు. అయినా యువరాజు కళ్ళు తెరవలేదు. సుమంతుడు పక్కనే ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు. హఠాత్తుగా కొండ మీది నుంచి భయంకరమైన ధ్వని వినవచ్చింది. యువరాజు మేలుకొన్నాడు. సుమంతుడు అతడు కొండకేసి చూశారు. శిథిలావస్థలో ఉన్న భూతగృహం నిలువునా నేలకూలింది. సుమంతుడు తాను తెచ్చిన మంత్రపు టుంగరాన్ని యువరాజుకిస్తూ, ఇదే అద్భుత శక్తులు గల మంత్రపు టుంగరం అన్నాడు. మిత్రమా, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. దీనికి ఎలాంటి బహుమానం కోరుకుంటావు అని యువరాజు ఒక్క క్షణం ఆగి, నా మెడలోని ఈ రత్నాల హారం 10,000 బంగారు కాసులు విలువ కలది. దీన్ని ఇవ్వమన్నా నిరభ్యంతరంగా ఇస్తాను అన్నాడు. సుమంతుడు ఎంతో వినయంగా, నేను పండితుణ్ణి. ఇతరులకు విద్య బోధించడం, మరింత విజ్ఞానం సంపాదించేందుకు గ్రంథ పఠనం అంటే నాకు ఆనందం. సంపదల పట్ల నాకు ఆసక్తి లేదు అన్నాడు. అయితే నా రుణం తీరడం ఎలా అని అడిగాడు యువరాజు. ఆ రత్నాలహారం అమ్మగా వచ్చిన ధనాన్ని పేదల, వ్యాధిగ్రస్తుల సహాయానికి ఉపయోగించండి అని సుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన యువరాజు సుమంతుణ్ణి, ఎక్కడికి వెళుతున్నావు
అని అడిగాడు. ఇంకా నిర్ణయించుకోలేదు. విష్ణుపురానికి గాని సమంత నగరానికి గాని వెళతాను అని సుమంతుడు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భూత ప్రేతాలు నివసించే శిథిల గృహం నుంచి ఆనాటి వరకు ఏ ఒక్కడూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అలాంటిది సుమంతుడు అక్కడి నుంచి ఎలా బతికి బయటపడగలిగాడు? అపూర్వ శక్తులు గల మంత్రపు టుంగరాన్ని తానే ఉంచుకోవచ్చు కదా! అలా చేయక దాన్ని యువరాజుకెందుకిచ్చినట్టు? అతడు ప్రయాణమైనది రోహితపురానికి. దాని యువరాజుతో స్నేహం అయ్యాక కూడా అతడు అక్కడికి పోక తెలియని మరొక ప్రదేశానికి పోవాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చావంటే భయం లేని వాడికి భూత ప్రేత పిశాచాలు ఎలాంటి హాని కలిగించలేవు. అంతకు పూర్వం ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళందరూ వాటిని చూసి భయపడి ఉండాలి. ఆ కారణం వల్లనే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సుమంతుడు మంత్రపు టుంగరాన్ని తన దగ్గరే ఉంచుకోవటానికి చాలా కారణాలున్నవి. అతడికి విధి నిర్ణయంలో నమ్మకం ఉన్నది. మనిషి నూరేళ్లు జీవించడం అనేది గొప్ప వరమేం కాదు. అంత సుదీర్ఘ కాలంలో వయోభారం చేత, వ్యాధుల కారణంగా మనిషి నానా ఇక్కట్లకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది. అన్నిటికన్నా యువరాజు ఆ మంత్రపు టుంగరం తనదిగా చేసుకోవాలనే పట్టుదలలో ఉన్నాడు. సుమంతుడు దాన్ని ఇవ్వకపోతే అతడు తప్పక సుమంతుడిని చంపి ఉండేవాడు. కొండ మీద నుంచి సుమంతుడు దిగి వచ్చిన సమయంలో యువరాజు గాఢ నిద్రలో ఉన్నాడు. కావాలంటే సుమంతుడు కత్తితో అతని శిరస్సు ఖండించవచ్చు. కానీ సుమంతుడు పండితుడు, జ్ఞాని. సుమంతుడు యువరాజుతో కలిసి రోహితపురం వెళ్ళకపోవడానికి ప్రబలమైన కారణమే ఉన్నది. యువరాజుకు మంత్రపు టుంగరాన్ని స్వశక్తితో సాధించుకున్నాడన్న కీర్తి కావాలి. సుమంతుడు అసలు రహస్యాన్ని ఏనాడైనా బయట పెట్టవచ్చన్న భయం తప్పక అతన్ని వేధిస్తూ ఉంటుంది. అలా కాకపోతే సుమంతుడు పండితుడని తెలిసాక అతన్ని తప్పక తన ఆస్థానానికి రమ్మని ఆహ్వానించి ఉండేవాడు. కానీ యువరాజు చేసినదేమంటే సుమంతుణ్ణి అక్కడికక్కడే బహుమానంగా రత్నాల హారం తీసుకోమనడం. దానికి అర్థం ఇక నువ్వు నా రాజ్యంలో ఉండనవసరం లేదని చెప్పడం. పోతే పండితుడైన సుమంతుడికి రోహితపుర రాజాస్థానమైన మరే రాజాస్థానమైనా ఒకటే. అందువలనే అతడు రోహితపుర మార్గం వదిలి మరొక దిక్కుగా వెళ్ళిపోయాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు చదువు. గంగరాజు అనే స్థితిమంతుడైన రైతుకు సుశాంతుడు ఒక్కగానొక్క కొడుకు. బాగా ఆస్తిపరుడు కావడం వల్ల ఆయన కొడుకు బాగా చదువు చెప్పించి అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాణ్ణి చేయాలనుకున్నాడు. అయితే సుశాంతుడికి 5 సంవత్సరాల వయసప్పుడు గంగరాజుకు ఏదో తెలియని జబ్బు చేసి మనిషి బాగా నిరసించిపోయాడు. ఆనాటి నుంచి ఆయన మళ్ళీ కోలుకోలేదు. అందువల్ల సుశాంతుణ్ణి తన దగ్గరే ఉంచుకుని ఇంటి వ్యవహారాలు, వ్యవసాయం మొదలైనవి చిన్నప్పటి నుంచి నేర్పాడు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి సుశాంతుడే మొత్తం అన్ని పనులు చూసుకోసాగాడు. సుశాంతుడికి విద్య పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఊళ్ళో చదువు చెప్పే గురువు బాగా చదువుకున్నవాడు కాదు. శిష్యులకు అక్షర జ్ఞానం మాత్రం కలిగించగలడు. సుశాంతుడు మంచి గ్రహణ శక్తి కలవాడు. ఆ గురువు దగ్గరే వాడు మిగతా శిష్యులను మించి నేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ ఊళ్ళోనే సకారుడు అనే కవి ఉంటే ఆయన వద్దకు వెళ్ళి కావ్య పఠనం చేసేవాడు. అంతకు మించి సుశాంతుడికి చదువుకునే అవకాశం లేకపోయింది. సుశాంతుడు ఎంతో జిజ్ఞాస కలవాడు. ప్రకృతిలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి కారణాలు అన్వేషిస్తుండేవాడు. ఈ పరిశీలన శక్తి వల్ల వ్యవసాయంలో ఎన్నో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టేవాడు. ఊళ్ళో అందరూ అతడి తెలివితేటల్ని మెచ్చుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా చిన్నవాడని సందేహించకుండా వాడి దగ్గరికి వచ్చేవారు. వాడు తృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవాడు. తండ్రి జబ్బు గురించి సుశాంతుడు ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. ఊళ్ళో వైద్యుణ్ణి కలుసుకుని ఏ వ్యాధి ఏ కారణాల వల్ల వస్తుందో, మందులు ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకుంటుండేవాడు. వాడి తండ్రి జబ్బు మాత్రం ఊరి వైద్యుడికి అంతుపట్టలేదు.
సుశాంతుడికి శరీర ధర్మశాస్త్రం గురించి కొంత అర్థమయ్యాక తండ్రి జబ్బు ఎలా కుదర్చవచ్చునో స్ఫురించింది. తండ్రికి తెలియకుండా ఆయన కోసం వాడు తల్లికి చెప్పి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు వండించేవాడు. వాటి ప్రభావం వల్ల 3 మాసాలలో గంగరాజు జబ్బు తగ్గిపోయింది. అప్పుడు సుశాంతుడు తండ్రికి తన వైద్యం గురించి చెప్పాడు. గంగరాజు ఆశ్చర్యపోయి జరిగింది ఊరి వైద్యుడికి చెప్పాడు. వైద్యుడు తెల్లబోయి, రాజధానిలో నా బంధువొకడు 4 ధనవంతులకు వైద్యం చేస్తున్నాడు. ఆయన వైద్య శాస్త్రంలో నిధి. ఆయనకే నీ జబ్బు అంతపట్టలేదు. మీ అబ్బాయి తెలివి సామాన్యమైనది కాదు. వజ్రాన్నైనా సానబెట్టాలి కదా. మీ వాడిని ఏ గురుకులానికైనా పంపి చదివించు అని సలహా ఇచ్చాడు. గంగరాజుకు కొడుకును చదివించాలని ఉన్నది. ఆయన కొడుకును వెంటబెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు. రాజధానిలో దిలీపుడు అనే గురువు సకల శాస్త్ర పారంగతుడని ఆయనకు తెలిసింది. దారిలో గంగరాజు ఒక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయనకొక బంధువు ఉన్నాడు. ఆ బంధువు సుశాంతుణ్ణి పరీక్షించి, మీ వాడు గొప్ప కవి అవుతాడు. మా అబ్బాయి చంద్రుడు దిలీపుడు వద్ద కవిత్వం నేర్చుకుంటున్నాడు. నువ్వు ముందు వాడి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పు. వాడు తప్పక సాయం చేస్తాడు. ఎందుకంటే దిలీపుడు అందరినీ చేర్చుకోడు. తన శిష్యులు ముందుగా పరీక్షించి పరికి వస్తాడు అన్న వాడినే ఆయన శిష్యుడిగా స్వీకరిస్తాడు అని అన్నాడు. గంగరాజు అక్కడి నుంచి బయలుదేరి మరొక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయన బస చేసింది గ్రామాధికారి ఇంట. గ్రామాధికారి సుశాంతుడి వినయ విధేయతలను చూసి ముచ్చటపడి వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తరువాత ఆయన గంగరాజుతో, సుశాంతుడికి యుద్ధ విద్యలు నేర్పించండి. ఏ గురువు నేర్పకుండానే వాడు ఎన్నో వ్యాయామాల గురించి తెలుసుకున్నాడు. వాడి శరీరం తీర్చిదిద్దినట్టున్నది. రాజధానిలో దిలీపుడు వద్ద నా చిన్న తమ్ముడు వీరభద్రుడు యుద్ధ విద్యలు అభ్యసిస్తున్నాడు. మీరు వాడి సాయం తీసుకోండి అని అన్నాడు. గంగరాజు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. రాజధాని చేరుకునేలోగా ఆయన మరి 3 గ్రామాల్లో బస చేశారు. అక్కడి వాళ్ళందరూ సుశాంతుడి వినయ విధేయతలకు, తెలివితేటలకు చాలా ఆశ్చర్యపడ్డారు. కొందరు వాడికి వైద్యం నేర్పించమన్నారు. మరికొందరు సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అన్నారు. ఇంకా కొందరు వాణ్ణి శిల్పిని చేయమన్నారు. గంగరాజు అన్ని సలహాలు విని తల ఊపి ఊరుకున్నాడు. చివరికి తండ్రి కొడుకులిద్దరూ రాజధాని నగరం చేరి ఒక సత్రంలో బస చేశాడు. గంగరాజు బాగా ఆలోచించి దిలీపుడిని కాక ముందుగా చంద్రుడిని కలుసుకోవాలనుకున్నాడు. చంద్రుడు అక్కడి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. సాయంత్రం వేళ వాడు గురువు దిలీపుడు దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు. ఇందువల్ల చంద్రుడు చాలా పొద్దుపోయే కాని ఇల్లు చేరడు. ఆ కారణంగా బాగా పొద్దెక్కి గాని నిద్ర లేవడు. గంగరాజు సుశాంతుడు ఉదయాన్నే చంద్రుడి ఇంటికి వెళ్ళారు. వాడింకా నిద్ర లేవలేదు. ఇంట్లో ఒక ఆవిడ వాణ్ణి బలవంతంగా నిద్ర లేపింది. చంద్రుడు విసుక్కుంటూ గంగరాజు సుశాంతుడు ఉన్న చోటుకు వచ్చి గంగరాజు వచ్చిన పని ఏమిటని అడిగాడు. గంగరాజు చెప్పాడు. మీ వాడు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా విద్యాభ్యాసం చేశాడా అని ప్రశ్నించాడు చంద్రుడు. అలాంటిదేం లేదు అన్నాడు గంగరాజు. ఎంతో కొంత చదువు నేర్చిన వాళ్లకు తప్ప ఇతరులకు మా గురువు గారు విద్య నేర్పడు. మీరు సరాసరి ఆయన దగ్గరకు విద్య నేర్వడానికి రావడం అహంకారం అనిపించుకుంటుంది. ఆయన దేన్నైనా సహిస్తాడు కానీ అహంకారాన్ని మాత్రం అసలు సహించడు అన్నాడు చంద్రుడు. అందుకే మీ సాయం కోరి వచ్చాను. మా వాడిని మీ దగ్గర వదిలిపెడతాను. నువ్వే వాడిని మీ గురువు దగ్గర చేర్పించు అన్నాడు గంగరాజు. చంద్రుడు సుశాంతుణ్ణి కవిత్వంలో కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు. సుశాంతుడు సరైన జవాబులు ఇవ్వలేకపోయాడు. ఈ మాత్రం తెలియని నీకు దిలీపుడు గురువు కావాలా? మరీ అంత అత్యాస పనికిరాదు, వెళ్ళు అన్నాడు చంద్రుడు కోపంగా. తర్వాత గంగరాజు సుశాంతుడు వీరభద్రుడి ఇంటికి వెళ్లారు. వీరభద్రుడు అప్పుడే గురుకులానికి బయలుదేరుతున్నాడు. మా గురువు దేన్నన్నా సహిస్తాడు గాని ఆలస్యాన్ని సహించడు. సాయంత్రం రండి అని వీరభద్రుడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ వాడింటికి వెళ్లారు. గతంలో మీ వాడు ఎక్కడైనా యుద్ధ విద్యలు అభ్యసించాడా అని అడిగాడు వీరభద్రుడు సుశాంతుణ్ణి పరీక్షగా చూస్తూ. చంద్రుడి వద్ద తనకు కలిగిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గంగరాజు, మా ఊళ్ళో ఒక గురువు దగ్గర కొంతవరకు అభ్యసించాడు అని జవాబు చెప్పాడు.
మా గురువు ప్రారంభం నుంచి తన దగ్గరకు వచ్చిన వారికే తప్ప ఇతరులకు విద్య నేర్పడు. కొంతకాలం ఒకరి వద్ద విద్య నేర్పే ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడు తన దగ్గరికి వచ్చే వాళ్ళంటే ఆయనకు చాలా చిరాకు అన్నాడు వీరభద్రుడు. అప్పుడు గంగరాజు, బాబు, నేను చెప్పింది అబద్ధం. చంద్రుడనే దిలీపుడు శిష్యుడు చెప్పిన దాన్ని బట్టి అలా చెప్పాను అన్నాడు. వీరభద్రుడు జరిగింది విని, కవిత్వం నేర్చుకోదలిచిన వాళ్ళ విషయంలో అది నిజం కావచ్చు. కవులు ఇతరులను ఆశ్రయించి బతికేవాళ్ళు. వాళ్ళు తమకు ఆశ్రయం ఇచ్చి పోషించే వాళ్ళ మెప్పు కోసం ఒకే ఇతిహాసాన్ని, పురాణాన్ని మరొకసారి తిప్పి రాస్తామంటారు. కానీ యుద్ధ విద్యల విషయంలో అలా కాదు. ప్రతి వారికి ఒక కొత్త పద్ధతి అంటూ ఉంటుంది. యుద్ధ విద్యలు నేర్చిన వాడు ఇతరుల మీద ఆధారపడడు అన్నాడు గర్వంగా. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వే మా వాడిని దిలీపుడి దగ్గర చేర్పించాలి అన్నాడు గంగరాజు. వీరభద్రుడు సుశాంతుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి, మీ వాడు వ్యవసాయానికే కానీ యుద్ధ విద్యలకు పనికిరాడు. ఇలాంటి వాణ్ణి చేర్చుకోమని చెబితే మా గురువుగారు నా మీద కోపం తెచ్చుకుని నాకే ఉద్వాసన చెప్పవచ్చు అన్నాడు. గంగరాజు నీరసపడిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ పైన అన్ని చోట్ల ఆయనకు అటువంటి అనుభవమే ఎదురయ్యింది. సత్రం యజమాని రోజు ఈ తండ్రి కొడుకులు ఎక్కడికో వెళ్ళి తిరిగి రావడం గమనిస్తున్నాడు. ఆయన సంగతి ఏమిటని గంగరాజుని అడిగాడు. గంగరాజు తన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఈ స్వల్పానికి ఇంత కష్టపడుతున్నారా మీరు? దిలీపుడు శిష్యులకు ఏ రాజాస్థానంలో అయినా క్షణాల మీద ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాక దేశమంతటా గౌరవంతో పాటు ఘన సన్మానాలు కూడా లభిస్తాయి. అందువల్ల ఆయన ఎవరు పడితే వాళ్లను శిష్యులుగా చేర్చుకోడు. 10,000 వరహాలు ఎవరు ఇచ్చుకోగలిగితే వారికే ఆయన చదువు చెబుతాడు అన్నాడు సత్రం యజమాని చిన్నగా నవ్వుతూ. గంగరాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెనుతిరిగాడు. సుశాంతుడు తండ్రిని అనుసరించాడు. వాళ్ళు అప్పటికప్పుడే రాజధాని నగరం వదిలి ఇంటి దారి పట్టారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గంగరాజు లోభి అని రుజువవుతున్నది కదా. అతడు 10,000 వరహాల వ్యయానికి జంకి ఒక్కగానొక్క కొడుకు చదువుకు అడ్డుపడటం అనాలోచితం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంగరాజు లోభి కాదు. కొడుకు చదువు విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం అనాలోచితం కానే కాదు. అతడు ముఖ్యంగా నగరం చేరినప్పటి నుంచి దిలీపుడు శిష్యుల వల్ల కలిగిన అనుభవాలు అతన్ని అలాంటి నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సహించినాయి. శిష్యుడి అర్హతను బట్టి కాక డబ్బును బట్టి చదువు చెప్పేవాడు సరైన గురువు అనిపించుకోడు. దిలీపుడు సమర్థుడైన గురువు కావచ్చు. ఆయన పాండిత్యం శిష్యులను విజ్ఞాన పరులనుగా కాక ధనార్జున పరులను చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ఆయన శిష్యులే. వాళ్లలో ఆవగించపాటి వినయం కూడా లేదు. అందరూ రాటుదేరిన దురహంకారులు. సుశాంతుడు ఏ పెద్ద చదువులు లేకుండానే ఇంటి పట్టున ఉండి తనకు పనుల్లో సాయపడుతూ ప్రకృతి నుంచి, లోకుల నుంచి ఎంతో విజ్ఞానం సముపార్జించాడు. అతడి వినయం, తెలివితేటల్ని ఊళ్ళో అందరూ మెచ్చుకోవటమే కాక తమకు ఎదురైన సమస్యల్ని అతడికి చెప్పి తృప్తికరమైన సమాధానాలు పొందేవారు. అలాంటి వాణ్ణి దిలీపుడికి 10,000 వరహాల ముడుపు చెల్లించి శిష్యుడిగా చేర్చమంటే అది కోరి కొరివితో తల గోక్కోవడం అవుతుంది. ఇలా ఆలోచించే అతడు కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు రైతు వర్తకుడు. రత్నపాదుడు గోపవరంలో హంసపాతుడు అనే ఒక చిన్న రైతు కొడుకు. అతడు ఉన్న ఊళ్ళో చదువు నేర్చుకుని తెలివైన వాడని అనిపించుకున్నాడు. అంతటితో అతడి విద్యాదాహం తీరక దూర ప్రాంతాలకు వెళ్ళి చాలామంది గురువులను ఆశ్రయించి పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆ నోట ఈ నోట అతడి పాండిత్య పటిమ గురించి రాజు విన్నాడు. ఆయన నెలకు 1000 వరహాల జీతం మీద రత్నపాదుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచినట్టు వర్తమానం పంపాడు. కొడుకుకు రాజాస్థానంలో ఉద్యోగం దొరకటం హంసపాదుడికి చాలా సంతోషం కలిగించింది. ఆయన రత్నపాదుడితో,
కష్టపడి చదివి మంచి పండితుడివయ్యావు. నువ్వు అడగకుండానే రాజుగారి ప్రాపకం దొరికింది. ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవయ్యావంటే నాకే చింత ఉండదు. నువ్వు సరేనంటే నీకు తగిన కన్యను చూస్తాను. పెళ్లి చేసుకుని ఒకేసారి రాజధాని నగరానికి వెళ్ళి కాపురం పెట్టు అని అన్నాడు. అంత త్వరగా వివాహం చేసుకోవడం రత్నపాదుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి మాటను కాదనలేకపోయాడు. హంసపాదుడి ఇంటి పొరుగునే గోపీనాథుడు అనే ధనికుడు భవనం ఉన్నది. అతడు వ్యాపారంలో లక్షలు గడించాడు. హంసపాదుడితో అతడికి దూరపు చుట్టరికమే కాక చిన్ననాటి నుంచి స్నేహం కూడా ఉన్నది. గోపీనాథుడికి పెళ్ళీడుకొచ్చిన కూతురున్నది. ఆమె అందమైనదే కాక మంచి చురుకుదనం, వినయగుణం కలది. ఎంతో కాలంగా హంసపాదుడు ఆమెను తన కొడుకుకు చేసుకోవాలన్న ఆశతో ఉన్నాడు. కొడుకు పెళ్లి చేసుకునేటందుకు అంగీకారం తెలపగానే హంసపాదుడు గోపీనాథుడి ఇంటికి వెళ్ళి ఆ ప్రస్తావన తెచ్చాడు. అది వింటూనే గోపీనాథుడు నివ్వెరపోయి, మిత్రమా, మన మధ్య అంతో ఇంతో దూరపు చుట్టరికంతో పాటు స్నేహం కూడా ఉన్నది, కాదనను. మనం వియ్యంకులం కావటానికి ఆ రెండు మాత్రమే చాలవు. బాగా స్థితిమంతుడైన వాడికి నా కూతుర్ని ఇవ్వాలనుకుంటున్నాను. అలా చెయ్యకపోతే నేను ఒక్కగానొక్క కూతురుకు అన్యాయం చేశాను అని అందరూ తప్పుపడతారు, బుద్ధిహీనుడి కింద జమ కడతారు అని అన్నాడు. ఆ జవాబుకు హంసపాదుడు ముఖం చిన్నబుచ్చుకుని, నా కొడుక్కేమి లోటు? అతడికి రాజాశ్రయం ఉన్నది, నెలకు 1000 వరహాల సంపాదన ఉన్నది. అతనికున్న పాండిత్యంతో ఏనాటికైనా ఉచ్చస్థితికి వస్తాడు అన్నాడు. మరొకలాగా అనుకోకు. రాజధాని నగరంలో 1000 వరహాల జీతం ఏదో బతకడానికి సరిపోతుంది గాని సుఖంగా మాత్రం కాదు అన్నాడు గోపీనాథుడు నిదానంగా. హంసపాదుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి విచారంగా ఉండడం చూసి రత్నపాదుడు కారణం అడిగాడు. ఆయన జరిగింది చెప్పాడు. తండ్రికి గోపీనాథుడి కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉన్నదని ఆనాటి వరకు రత్నపాదుడికి తెలియదు. తర్వాత కొద్ది రోజులకు పొరుగురు రైతు తారాంగుడి కుమార్తెతో రత్నపాదుడి వివాహం జరిగింది. 1 నెల తర్వాత అతను భార్యతో పాటు రాజధాని నగరంలో కాపురం పెట్టాడు. క్రమక్రమంగా అతనికి రాజస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ ఆర్థికంగా అతని పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడలేదు. రాను రాను కుటుంబం పెరిగింది. దానితో పాటు ఖర్చులు పెరిగి రత్నపాదుడిని చిరాకు పరిచాయి. బాగా ఆలోచించి అతడు భార్యాబిడ్డలతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సరికి బాగా వయసు మీరిపోయినందున హంసపాదుడు సరిగా వ్యవసాయం చేయలేకపోతున్నాడు. రత్నపాదుడు వ్యవసాయాన్ని స్వయంగా చేపట్టి తనకున్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. రాజు కొలువులో పట్టుపరుపుల మీద కూర్చుని సాహిత్య చర్చలు చేసిన రత్నపాదుడికి ఎండనక వాననక కష్టపడి పని చేయవలసి రావడం చాలా శ్రమ అనిపించింది. అయినా పట్టుదల కొద్దీ త్వరలోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు. ఉన్నది చిన్న గ్రామం కావటం వల్ల రత్నపాదుడు వచ్చే ఆదాయంలో కుటుంబ ఖర్చులకు పోను కొంత మిగిల్చగలిగేవాడు. ఈ విధంగా 4 ఏళ్లు గడిచేసరికి అతడి వద్ద కొంత డబ్బు చేరింది. దానితో అతడు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించాడు. తోటి రైతుల వద్ద ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి పట్టణం నుంచి వచ్చే వర్తకులకు లాభసాటిగా అమ్మసాగాడు. ఇలా 10 ఏళ్లు గడిచేసరికి రత్నపాదుడు మరికొన్ని ఇతరత్రా వ్యాపారాలు కూడా చేసి లక్షలు ఆర్జించి పెద్ద భవనం కట్టుకున్నాడు. ఇప్పుడు అతడు ఇతరుల దృష్టిలో సమర్థుడైన గొప్ప వ్యాపారి. అతడికి పెద్ద కొడుకు చేతికి అందివచ్చి తండ్రి నుంచి వ్యాపారంలో మెళకువలు గ్రహించి దిట్ట అనిపించుకున్నాడు. ఆనాడు రత్నపాదుడికి కుమార్తెనివ్వ నిరాకరించిన గోపీనాథుడు ఆమెను పొరుగు గ్రామంలో ఉన్న సంపన్నుల ఇంటి కోడలుగా చేశాడు. ఆమె కూతురు ఇప్పుడు పెళ్ళిడికి ఎదిగి ఉన్నది. తన మనుమరాలిని రత్నపాదుడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నాడు గోపీనాథుడు. కుర్రవాడి చురుకుదనం, వ్యాపార విషయాల్లో అతడి చొరవ అతన్ని బాగా ఆకర్షించాయి. పైగా లక్షాధికారి కొడుకు. ఒకనాడు గోపీనాథుడు హంసపాదుణ్ణి కలుసుకొని తన మనస్సులోని సంగతి బయటపెట్టి గతంలో జరిగిన దాన్ని గురించి బాధపడటం భావ్యం కాదు. విధివశాత్తు ఆనాడు మనం వియ్యంకులం అయ్యే అవకాశం చేజారిపోయింది అన్నాడు. హంసపాదుడు ఒక్క క్షణం ఆగి కోపంగా, అదేం వీలు పడదు.
నా మనుమడికి పెద్ద పెద్ద కోటీశ్వరులు తమ పిల్లలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. ఒకనాడు గోపీనాథుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని హంసపాదుడు మర్చిపోలేదు. అది ఇంకా అతడి మనస్సును బాధిస్తూనే ఉన్నది. అతడు ఎంతో కాలంగా తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకు గొప్ప ధనవంతుడైన తన కొడుకు కారణంగా గోపీనాథుణ్ణి అవమానించే అవకాశం వచ్చింది. దాన్ని అతడు ఉపయోగించుకోదలిచాడు. కానీ రత్నపాదుడు కల్పించుకుని, నాన్న, గతాన్ని మర్చిపోదాం, మనకి ధనానికేం తక్కువ అని తండ్రిని గోపీనాథుడితో వియ్యముందేందుకు ఒప్పించాడు. తరువాత గోపీనాథుడి మనవరాలికి హంసపాదుడి మనవడికి వైభవంగా వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఒకనాడు తండ్రిని, తనను అవమానపరిచిన గోపీనాథుడి మనవరాలిని రత్నపాదుడు తన కొడుకుకు ఎందుకు చేసుకున్నాడు? తను పొందిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు జారవిడిచాడు? గొప్ప ఉదారుణ్ణి అనిపించుకోవాలనా, లేక గోపీనాథుడు అంతటివాడే తనను అడిగే స్థితికి వచ్చాడన్న సంతృప్తితోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపీనాథుడు ప్రతీకారం చేయవలసినంత తప్పు ఏమీ చెయ్యలేదు. అతడు మంచి లౌకిక జ్ఞానం గల వ్యాపారస్తుడు. కయ్యానికిలాగే వియ్యానికి కూడా సమబుజ్జీల అవసరం. అందుచేత అతడు తన కుమార్తెను సంపన్నుల ఇంట ఇవ్వాలనుకున్నాడు. రత్నపాదుడికి చిన్న రైతు స్థాయి నుంచి గొప్ప వ్యాపారి అయ్యాక గోపీనాథుడి మనస్తత్వం అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. పోతే రత్నపాదుడి తండ్రి హంసపాదుడు కేవలం చిన్న రైతు. డబ్బు మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తుందని, వాటిని దాటి రావడం అంత తేలికైన విషయం కాదని తెలియనివాడు. అందువలనే గోపీనాథుడి అనంగీకారాన్ని అవమానంగా భావించి తిరిగి అతన్ని అవమానించాలనుకున్నాడు. గొప్ప వర్తకుడైన రత్నపాదుడికి అలాంటి అవసరం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు గజదొంగ. మణికర్ణిక దేశానికి సత్యేంద్రుడు రాజు. ఆ దేశంలో గల అరణ్యాలలోని కొండల్లో ఉగ్రశీలుడనే గజదొంగ ఉండేవాడు. వాడు తన అనుచరులతో అక్కడి గుహల్లో రహస్య జీవితం గడుపుతుండేవాడు. వాళ్ళు దారి దోపిడీలతో పాటు దూరంగా ఉన్న గ్రామాలకు దండుగా పోయి అక్కడి ఇళ్లను కొల్లగొట్టి తిరిగి తమ రహస్య స్థావరాలు చేరేవారు. వాళ్ళందరూ దొంగతనాలకు పోయినప్పుడు ముసుగులు ధరించేవారు. అందువల్ల ఉగ్రశీలుడు దొంగల నాయకుడని తప్ప అతడి రూపాన్ని ఎవ్వరూ చూసి ఉండలేదు. ఉగ్రశీలుడి భార్యకు తన భర్త చేసే దారి దోపిడీలు, దొంగతనాలంటే చెప్పరానంత ఏహ్య భావం. ఈమె ఎన్నోసార్లు అతడికి దొంగగా ఈ రహస్య జీవితం నుంచి బయటపడి అందరిలా స్వేచ్ఛగా బతుకుదాం అని చెప్పి చూసింది. కానీ ఉగ్రశీలుడు ఆ మాటలకు నవ్వి, ఇక ఈ జీవితంలో దొంగగా కాక మరొకలా బతకడం సాధ్యం కాదు అంటుండేవాడు. ఉగ్రశీలుడికి పెళ్ళైన 25 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఇది జరిగాక అతడి మనస్సులో ఏనాడో లేని మార్ధవం, వాత్సల్యం చోటు చేసుకున్నవి. అతడికి కొడుకంటే పంచ ప్రాణాలు. ఒక్కొక్కసారి అతడు అనుచరులతో దూర గ్రామాలకు దోపిడీ నిమిత్తం వెళ్ళినప్పుడు తిరిగి రావడానికి 4-5 రోజులు పట్టేది. ఈ కాలంలో ఉగ్రశీలుడు అన్యమనస్కంగా ఉండేవాడు. అతడిలో పూర్వపు ఆవేశం, క్రౌర్యం కనిపించేవి కావు. దోచుకున్న వాళ్ళ ఇళ్లల్లో చిన్నపిల్లలుంటే వాళ్ళని ఎత్తుకుని ముద్దాడేవాడు. ఈ ధోరణి అతని అనుచరులకు నచ్చేది కాదు. ఇలా ముద్దులు మురిపాలలో మనం పడితే మనం ఏదో ఒకనాడు రాజభటులకు తేలిగ్గా దొరికిపోతాం. నీకేనా కొడుకున్నదే, మాకు మాత్రం లేరా? దొంగలకు ఎలాంటి నైజం ప్రమాదకరం అనేవాళ్ళు అనుచరులు. ఉగ్రశీలుడు మాత్రం ప్రయత్నించి తన అలవాటును మానుకోలేకపోయాడు. ఒకసారి వాళ్ళు ఎన్నడూ దోచని ఒక దూర ప్రాంత గ్రామానికి బయలుదేరారు. అక్కడికి గుర్రాల మీద ప్రయాణం 4 రోజులు పడుతుంది. వాళ్ళు రాత్రివేళ ప్రయాణం చేస్తూ పగలు గుబురు చెట్లు చాటున విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఒకనాటి మెట్ట మధ్యాహ్నం వేళ మర్రి చెట్టు నీడలో పడుకుని ఉన్న ఉగ్రశీలుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతన్ని రాజభటులు వెంటబడి తరుముతున్నారు. అతడెక్కిన గుర్రం ఒక చెట్టు మోడు కాలికి తగలడంతో పక్కకి పడిపోయింది. ఉగ్రశీలుడు గుర్రంతో పాటు కింద పడి లేచి
కాలి సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. కానీ అతన్ని గుర్రం మీద తరుముకు వస్తున్న భటుడు గురి చూసి బల్లెం విసిరాడు. బల్లెం ఉగ్రసేనుడి వెన్నులో బలంగా దిగింది. అతడు బాధతో బోర్లా పడబోతున్న క్షణంలోనే అతడి భార్య, 3 నెలల కొడుకు ఒక కొండ శిఖరం మీద నుంచి కింది లోయలోకి పడిపోవడం అతనికి కనిపించింది. ఉగ్రశీలుడు ఒక వెర్రికేక పెట్టి లేచి కూర్చున్నాడు. అతడు నిలువెల్లా కంపించిపోసాగాడు. తానిప్పుడు కన్న కల భవిష్యత్తులో నిజం కాబోతున్నది అన్న భయం అతన్ని పట్టుకున్నది. దొంగ అన్నవాడు ఏనాటికైనా పట్టుబడి తీరుతాడు. అప్పుడు తన భార్య కొడుకు గతి ఏం కాను? ఉగ్రసేనుడు ఎలా ఆలోచించి దూరంగా పడుకుని నిద్రపోతున్న తన 10 మంది అనుచరులను నిద్రలేపి మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదామన్నాడు. ఆ మాటలకు మిగతా దొంగలు నిర్ఘాంతపోయి, ఇదేంటి, మనం ఏనాడో దోపిడీలకు బయలుదేరి పని కాకుండా వెనక్కి తిరిగింది లేదు అన్నారు. నేను మీ నాయకుణ్ణి, ఇది నా ఆజ్ఞ అన్నాడు ఉగ్రసేనుడు కత్తి పిడి మీద చెయ్యి వేస్తూ. దొంగలందరూ అయిష్టంగానే అతని వెంట చీకటి పడే లోపల తమ స్థావరాలు చేరుకున్నారు. ఇది చూసి వాళ్ళ భార్యాబిడ్డలు చాలా ఆశ్చర్యపోయారు. ఉగ్రశీలుడు అందరినీ ఒకచోట సమావేశపరిచి, మనుషులమై ఉండి ఇంతకాలంగా మనం క్రూర మృగాల్లా బతుకుతున్నాం. ఇది మన పిల్లలకు వారసత్వం కారాదు. మనం తెల్లవారుతూనే బయలుదేరి రాజధాని నగరం చేరి అక్కడి రాజభటులకు లొంగిపోదాం. మనకు శిక్ష పడినా మన కుటుంబాలు గౌరవంగా స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుంది అని అన్నాడు. ఇందుకు మిగతా దొంగలు వ్యతిరేకించారు. తాము ఇంతవరకు చేసిన నేరాలకు రాజు తమను కఠినంగా శిక్షిస్తాడని, అందువల్ల అరణ్యం వదిలి రామని వాళ్ళు ఉగ్రశీలుడితో చెప్పారు. అది మీ ఇష్టం, నేను మాత్రం రాజభటులకు లొంగిపోదలిచాను. మీరు తొందరపడకుండా తెల్లవారే లోపల మరొకసారి తీరా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి అని సలహా ఇచ్చాడు ఉగ్రశీలుడు. ఉగ్రశీలుడి భార్యకు భర్తలో వచ్చిన మార్పు చెప్పలేనంత ఆనందం కలిగించింది. తన అనుచరులు తన మాట కాదని ఎదురు తిరగడం ఉగ్రసేనుడికి చాలా కోపం తెప్పించింది. ఆ రాత్రి అతడికి సరిగా నిద్ర పట్టలేదు. రాత్రి 3వ జాములో అతడు చల్లగాలి కోసం బయటకు వచ్చి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. కొంచెం దూరంలో చీకటి మరుగున అతడి అనుచరులిద్దరూ మాట్లాడుకోవడం ఉగ్రశీలుడి చెవిని పడింది. కొడుకు పుట్టాక ఉగ్రశీలుడు పూర్తిగా మారిపోయాడు. అతడు వెళ్ళి లొంగిపోయాక రాజభటులు అతన్ని నానా హింసలో పెట్టైనా మన ఆచూకీ తెలుసుకుంటారు. అందువల్ల అతడు నిద్రలో ఉండగానే మొత్తం కుటుంబాన్ని హతం చెయ్యాలి అన్నాడొక అనుచరుడు. ఇందుకు నేను సిద్ధమే, మిగతా వాళ్ళకు కూడా సంగతి చెప్పి వాళ్ళ సాయం కోరదాం అన్నాడు మరొకడు మెల్లగా. ఈ సంభాషణ విన్న ఉగ్రసేనుడు తనకు తన కుటుంబానికి రానున్న ప్రమాదం గ్రహించాడు. అతడు అప్పటికప్పుడే భార్యను కొడుకును నిద్రలేపి గుర్రం మీద రాజధానికి ప్రయాణమయ్యాడు. 2 రోజుల తరువాత సూర్యాస్తమయ వేళ అతడు రాజధాని నగరాన్ని సమీపించాడు. అతడు గుర్రాన్ని అక్కడే వదిలి కాలినడకన భార్యను కొడుకును వెంటబెట్టుకుని నగరం ప్రవేశించాడు. సంవత్సరాల తరబడి అరణ్యంలో ఉన్న ఉగ్రశీలుడి భార్యకు అంత జనం మధ్య నడవడం చాలా శ్రమ అనిపించింది. వాళ్ళు ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశారు. ఒక రాత్రివేళ ఉగ్రశీలుడు భార్యతో, నేను తెల్లవారుతూనే రాజభటులకు లొంగిపోతాను అన్నాడు. అతడి భార్య ఆ మాటలకు బెంబేలు పడిపోతూ, మమ్మల్ని ఇక్కడ జనసముద్రంలో వదిలేసి నువ్వు చెరసాలకు పోతే మాకు దిక్కెవరు? కావాలంటే మా ఇద్దరికి ఇంత విషం ఇచ్చి తర్వాత వెళ్ళు అన్నది. ఇప్పుడు ఉగ్రశీలుడికి తాను ఊహించని ఒక కొత్త సమస్య ఎదురయ్యింది. తాను వెంట తెచ్చిన డబ్బుతో నగరంలో ఏదైనా వ్యాపారం చేస్తూ బతకవచ్చు. కానీ తాను గజదొంగ ఉగ్రశీలుడు అన్న విషయం ఎన్నాళ్ళు దాగుతుంది? ఏదో ఒకనాడు అది బయటపడితే తాను రాజు వల్ల మరింత కఠిన శిక్షకు గురవుతాడు. అలా కాక తాను సరాసరి రాజు దగ్గరికి పోయి సంగతి చెప్పి లొంగిపోతే తక్కువ శిక్షతో బయటపడవచ్చు. ఉగ్రశీలుడు ఎలా ఆలోచించి ఒక రాత్రివేళ భార్య కొడుకు గాఢ నిద్రలో ఉండగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆరితీరిన గజదొంగ అయిన అతడికి రాజప్రసాదపు కాపలా వాళ్ల కనుగప్పి రాజుగారుండే గదిని ప్రవేశించడం ఏమంత కష్టం కాలేదు. కానీ అతడు ఆయన నిద్రిస్తున్న శయ్యను సమీపిస్తుండగా కాలికి రకరకాల ఫలాలున్న పళ్ళును తగిలి అది కింద పడడంతో శబ్దం అయ్యింది. ఆ శబ్దం విన్న కాపలా భటులు, దొంగ దొంగ
అంటూ అక్కడికి పరుగున వచ్చి ఉగ్రశీలుణ్ణి వడిసి పట్టుకున్నారు. ఇంతలో నిద్రాభంగం అవడంతో రాజు సత్యేంద్రుడు శయ్య మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఉగ్రశీలుడు తాను దొంగతనానికి రాలేదంటూ అరవసాగాడు. వాడి దగ్గర ఏం ఆయుధాలున్నవో ముందు వెతకండి అన్నాడు రాజు. కాపలా వాళ్ళు ఉగ్రశీలుడు దుస్తులు వెతికి చూశారు. వాళ్ళకి ఏ ఆయుధం కనిపించలేదు. వాణ్ణి ఇక్కడే వదిలి మీరు వెళ్ళండి అని రాజు కాపలా వాళ్ళని ఆజ్ఞాపించాడు. కాపలా వాళ్ళు వెళ్ళిపోయాక రాజు ఉగ్రశీలుణ్ణి, నువ్వు దొంగతనానికి కాకపోతే మరెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. ఉగ్రశీలుడు తల వంచి రాజుకు నమస్కరించి, మహారాజా, చేసిన నేరాలకు తమ నుంచి శిక్ష పొందేందుకు ఇక్కడికి వచ్చాను. రాజభటులకు లొంగితే నన్ను బహిరంగ విచారణ చేస్తారు. అప్పుడు నా భార్య కొడుకు చాలా అవమానాల పాలు కావలసి వస్తుంది అంటూ తన కథ యావత్తూ ఆయనకు చెప్పాడు. రాజు అంతా శ్రద్ధగా విని తృప్తిగా తలాడించి ఒక పక్క గదిలోకి పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చి, ఉగ్రశీల, ఇందులో 100 బంగారు కాసులున్నవి. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే రోజున నువ్వు నాకు 200 బంగారు కాసులు తెచ్చి ఇవ్వాలి. ఆ డబ్బు కష్టపడి సంపాదించిందే అయ్యుండాలి, గుర్తుంచుకో అంటూ ఆ మూటను ఉగ్రశీలుడికిచ్చాడు. తరువాత ఆయన చప్పట్లు చరిచి కాపలా వాళ్ళను పిలిచి, ఇతన్ని మర్యాదగా తీసుకుపోయి రాజమార్గం మీద వదిలిరండి అని చెప్పాడు. కాపలా వాళ్ళు అలాగే చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గజదొంగ అయిన ఉగ్రశీలుడు దొరికినప్పుడు రాజు సత్యేంద్రుడు వాణ్ణి శిక్షించకపోగా అలా 100 బంగారు కాసులిచ్చి పంపడం వక్రబుద్ధి అనిపించుకోదా? ఉగ్రశీలుడు ఇక ముందు దారి దోపిడీలకు దొంగతనాలకు పాల్పడడు అన్న నమ్మకం ఏమిటి? రాజు గనక సత్యేంద్రుడికి అనేక మంది భటులు కాపలా వాళ్ళు ఉంటారు. అతడికి ఎలాంటి దొంగల భయం లేకపోవచ్చు. కానీ సామాన్య పౌరుల మాటేమిటి? మరొక సంగతి, ఉగ్రశీలుడిలో పరివర్తన వచ్చినదనుకున్నా వాడు అరణ్యంలో విడిచి వచ్చిన దొంగల ముఠ చెక్కు చెదరక అలాగే ఉన్నది కదా. ఇదంతా చూసినప్పుడు రాజు అనాలోచితంగా ఆ క్షణాన తోచినదేదో చేశాడు అనిపించట్లేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు సత్యేంద్రుడు ఉగ్రశీలుణ్ణి అలా శిక్షించక వదలడంలో చాలా విజ్ఞత చూపాడు. అసలు శిక్ష ఉద్దేశం నేరస్తుడు తన తప్పు తెలుసుకునేలా చెయ్యటం, అతడిలో పరివర్తన తీసుకురావడం, అంతేకాని అతన్ని శారీరకంగా హింసించడం కాదు. కాదన్న తన అనుచరులను ధిక్కరించి తను చేసిన నేరాలకు శిక్ష పొందాలని నగరానికి రావటమే ఇక మీదట ఉగ్రశీలుడు దొంగతనాల జోలికి పోడు అనేందుకు తిరుగులేని సాక్ష్యం. వాడు తన కథ అంతా రాజుకు చెప్పాడు. ఆ విధంగా రాజుకు గజదొంగ అనుచరులెక్కడ ఉన్నది తెలిసింది. వాళ్ళు తమ నాయకుణ్ణి శిక్షించక వదిలిన రాజు దయాగుణం గురించి ఏదో ఒకనాడు వినకపోరు. అప్పుడు వాళ్ళు ఉగ్రశీలుడిలాగే రాజు దగ్గరకొచ్చి క్షమాభిక్ష కోరవచ్చు. అలా జరగకపోతే రాజు సైనికులను పంపి వాళ్ళను పట్టి బంధించగలడు. ఈ అన్ని కారణాల వల్ల రాజు వక్రబుద్ధి, ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేవాడు కాకపోగా ఎంతో ఆలోచన, తర్కదృష్టి, వివేకం కలవాడని తెలుస్తున్నది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. రాజుగారుకున్న తెలివి గురించున్న మాటలు చాలా బాగున్నాయండి. మరి మీకేమనిపించిందో కామెంట్లో తప్పనిసరిగా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ అండి.